గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. సో మనం తెలంగాణ చరిత్రని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ క్లాస్లో కొన్ని చాప్టర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో భారతదేశ రాష్ట్రం కాబట్టి తెలంగాణ చరిత్ర గురించి మనకి టీఎస్పీఎస్సీలో ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడన్న ఉద్దేశంతో మనం తెలంగాణ చరిత్రని ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం కొన్ని చాప్టర్స్ని డిస్కస్ చేసామండి. ఒకటో చాప్టర్ శిలాయుగ సంస్కృతిలో అని, తర్వాత వచ్చినటువంటి శాతవాహన పూర్వయుగం ప్రీ శాతవాహన సేజ్ అని, అలాగనే ప్రీవియస్ క్లాస్లో మనం శాతవాహనుల గురించి కూడా కాస్త డిస్కస్ చేసాం. అంటే శాతవాహనులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ రాజధాని ఏంటి. అదేవిధంగా ప్రీవియస్ క్లాస్లో మనము శాతవాహనులకు సంబంధించినటువంటి పొలిటికల్ హిస్టరీని, అంటే రాజులు ఎవరు, ఎంతమంది రాజులు ఉండేవారు, పొలిటికల్ హిస్టరీని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. దాంతోపాటు మనం పొలిటికల్ హిస్టరీ తర్వాత మనం శాతవాహనుల కాలంలో ఉండేటువంటి ఆ యొక్క పరిపాలన కూడా చూడడం జరిగింది. అంటే ఎంతమంది అధికారులు ఉన్నారు, బ్యూరోక్రసీ అంటారు ఇంగ్లీష్లో. అంటే శాతవాహనుల గురించి మనం ఓవరాల్గా ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మనం రెండు రకాల పురాణాల ప్రకారం తీసుకోవడం జరిగింది. ఒకటి మత్స్య పురాణము, రెండు వాయు పురాణం. మత్స్య పురాణం వచ్చి చరిత్ర తెలియజేస్తుంది శాతవాహనుల గురించి. సో 17 మంది రాజుల గురించి వాయు పురాణం తెలియజేస్తుంది. సో తెలంగాణ చరిత్రలో భాగంగా ఎక్కువ మంది చరిత్రకారులు, నాట్ ఓన్లీ మీ, ఎక్కువ మంది చరిత్రకారులంతా కూడా మత్స్య పురాణాన్ని ఆధారంగా తీసుకొని శాతవాహనుల చరిత్రను అధ్యయనం చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే మనం వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీని, దాంట్లో మనం శ్రీముఖుడు అనుకున్నాం మొదటివాడని, తర్వాత కన్హుడు అనుకున్నాం, తర్వాత మనం మొదటి శాతకర్ణి అని, రెండవ శాతకర్ణి అని, కుంతల శాతకర్ణి అని, అందరికంటే గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి అని, దాంట్లో మనం హలుడు కవిరాజు, కవి మరియు రాజు హలుడు గాథా సప్తశతి 700 శృంగార కావ్యాలు ఒక కథ రచించాడని, అంతేకాకుండా మనం పులోమావి 1, పులోమావి 2, పులోమావి 3 అనుకున్నాం. ఎందుకు సార్ అలా పేరు ఇవ్వాల్సి వస్తుందంటే ఒక వంశంలో ఒకే పేరుతో ఎక్కువ మంది ఉంటే చరిత్రకారులు అలా పేరు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పులోమావి పేరుతో మనకి 3 ఉన్నారు. సో కాబట్టి పులోమావి 1, తర్వాత పులోమావి 2, తర్వాత పులోమావి 3. ఈ 1, 2 ముఖ్యం కాదు, కానీ చాలా ముఖ్యం. ఎందుకంటే శాతవాహనంలో చిట్ట చివరి రాజు ఏ పురాణం ప్రకారం, మత్స్య పురాణం ప్రకారం. ఆ 30 మంది రాజుల్లో చిట్ట చివరి వాడు పులోమావి 3. కథమండి, కొలాప్స్. అక్కడితో మనకి శాతవాహనుల యొక్క పొలిటికల్ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. దాంతోపాటు మనం వాళ్ళ యొక్క పరిపాలన కూడా చూసాం. పరిపాలన 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటేమో స్వయంగా రాజే చూసుకుంటాడని చెప్పాం, ఇంకోటేమో సామంత రాజ్యాలు ఉంటాయని చెప్పుకున్నాం. రాజు స్వయంగా రాజు కింద ఉంటే రాజ్య విషయ అని చెప్పుకున్నాం. అలా కాకుండా సామంత రాజ్యాలు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకున్నా కానీ సంవత్సరానికి కప్పం ట్యాక్స్ అనేది రాజుకు పంపిస్తూ ఉంటూ రాజు కింద రాజు చెప్పిన మాటలు లేదా రాజు కింద ఉండేదాన్ని మనం ఆ యొక్క సామంత రాజ్యాలుగా చెప్పుకున్నాం. సరే, ఓవరాల్గా అయితే మనం ప్రీవియస్ క్లాస్లో వాళ్ళ యొక్క ఆ పొలిటికల్ హిస్టరీ మరియు వాళ్ళ యొక్క పరిపాలన తెలుసుకున్నాం. నేను ఇవాళ క్లాస్లో ఇవాళతో మనకి శాతవాహనులు కంప్లీట్ అయిపోతుందండి. ఈ సెషన్లో కంప్లీట్ చేసేస్తాను. మన ఇవాళ క్లాస్లో మనము శాతవాహనుల యొక్క సామాజిక వ్యవస్థను డిస్కస్ చేస్తాం. శాతవాహనుల యొక్క సామాజిక వ్యవస్థ అంటే సోషల్ సిస్టమ్ ఎలా ఉంది, వర్ణ వ్యవస్థ ఉందా, ఉంటే ఎలా ఉండేది, ఏ సంస్కృతి ఉంది, ఆర్య సంస్కృతి ఉందా, ద్రావిడ సంస్కృతి ఉందా, ఇదంతా సోషల్ సిస్టంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది సోషల్ సిస్టమ్ అయిపోయింది అనుకోండి, సామాజిక వ్యవస్థ అయిపోయింది అనుకోండి, నేను వెంటనే ఆర్థిక పరిస్థితికి వెళ్తాను. ఆనాటి కాలంలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వ్యవసాయము ఏ రకమైనటువంటి పంటలు పండించారు. వన్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఎకానమీ అండి. భారతదేశంలో మనం మొట్టమొదటిగా వేట అనుకున్నాం, తర్వాత మనం పశుపోషణ అనుకున్నాం, తర్వాత వ్యవసాయం. ఆనాటి కాలంలో అంటే దాదాపు ఓవరాల్గా 7000 BCలో వ్యవసాయం స్టార్ట్ అయితే మనకి 2000 BCలో మనకి ఇక్కడ దక్షిణ భారత్లో 2000-2500 BCలో మనకి వ్యవసాయం ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెప్తున్నారు. 2000 BCలో ప్రారంభమైన వ్యవసాయము ఇవాల్టి వరకు కూడా తెలంగాణలో వ్యవసాయమే ప్రధానమైన పంటగా నడుస్తుంది. అలా అని వ్యవసాయం ఒకటే లేదు, వ్యవసాయంతో పాటు మనకి పరిశ్రమలు కూడా ఉన్నాయి. మన శాతవాహనుల కాలంలో ఏ పరిశ్రమలు ఉన్నాయి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. దాంతోపాటు వాణిజ్యాలు, ఏ రాజ్యమైనా ఏ వంశమైనా వాళ్ళ యొక్క పరిపాలన బాగుంది, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుంది అంటే అంతర్జాతీయ వ్యాపారం చాలా చాలా ఇంపార్టెంట్. మరి వీళ్ళు ఏ నగరంతో వ్యాపారం చేశారనేది మనం ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో తెలుసుకుంటాం. సో శాతవాహనుల ఆర్థిక వ్యవస్థ కంప్లీట్ అయిపోయిన తర్వాత మత పరిస్థితులకు వస్తాం. అసలు శాతవాహనులు ఏ మతాన్ని అవలంబించారు, మతం గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మతం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి శాతవాహనులు ఏ మతాన్ని ఆదరించారు,
ఒకే మతాన్ని ఆదరించారా? చాలా మతాలు ఉన్నాయండి భారతదేశంలో, నేటికి కొనసాగుతున్నాయి. ఆ మతాలు ఏ మతాలని శాతవాహనులు ఆదరించారు అవి చెప్పుకుంటా. ఇకపోతే శాతవాహనంలో లాస్ట్ మనం వాస్తు శిల్పకళ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, శిల్ప సౌందర్యం గురించి మనం ఈ యొక్క చాప్టర్లో లాస్ట్గా డిస్కషన్ చేస్తాం. సో ఓవరాల్గా ముందుగా మనం సామాజిక వ్యవస్థను ఒకసారి గమనించినట్లయితే, శాతవాహనుల కాలంలో సామాజిక వ్యవస్థను ఒకసారి గమనించినట్లయితే ముందుగా ఇది మిశ్రమ సంస్కృతి. శాతవాహనులది మిశ్రమ సంస్కృతి అంటే మీరు ఏ దేశాన్నైనా, ముఖ్యంగా భారతదేశాన్ని మీరు గమనించండి. భారతదేశంలో మనకి ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, దేర్ ఆర్ టూ పార్ట్స్ ఉంటుందండి. వాటికి కూడా ఉత్తర భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు ఒక రకంగా ఉన్నాయి, దానికి పేరు పెట్టారు, దాన్ని ఆర్య సంస్కృతి అంటారు. కారణం ఏంటంటే ఆర్యులు అక్కడ సంస్కృతిని ప్రవేశపెట్టారు కాబట్టి ఆర్య సంస్కృతి, దట్స్ ఆల్. దక్షిణ భారతదేశంలో వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వేరువేరుగా ఉన్నాయి, దానికి ఒక పేరు పెట్టారు, ద్రవిడ సంస్కృతి లేదా ద్రావిడ సంస్కృతి. మనమంతా ద్రవిడియన్స్ అండి, ద్రావిడ భాగానికి చెందిన వాళ్ళం. సార్ శాతవాహనులు దక్షిణ భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా మరి ఉత్తర భారతదేశంలో అయితే ఆర్యులు అన్నారు, దక్షిణ భారతదేశం అయితే ద్రావిడులు అన్నారు. అంటే మీకు ఒక కొలిక్కి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఓహో దక్షిణ భారతదేశ శాతవాహనులు కాబట్టి ద్రావిడులు అనుకుంటా, వీళ్ళ సంస్కృతి ద్రావిడ సంస్కృతి అంట అని అనుకోవచ్చు. కానీ చరిత్రకారులు ఏమంటున్నారంటే అలా కాదండి, శాతవాహనుల యొక్క సంస్కృతి మిశ్రమ సంస్కృతి. అంటే రెండు రకాల సంస్కృతులు కలిసి ఉన్నాయి, ఒకే ఒక సంస్కృతి లేదు. ఇప్పుడు ఒక సంస్కృతి ఉంటే మనం ద్రావిడ సంస్కృతి అని చెప్పవచ్చు, శాతవాహనులది ఏ సంస్కృతి? ద్రావిడ సంస్కృతి అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఆర్య సంస్కృతి ఉంది, ద్రావిడ సంస్కృతి ఉంది. అందుకనే శాతవాహనులు మిశ్రమ సంస్కృతికి చెందినవారని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. ఇలా సామాజిక వ్యవస్థను గమనించినట్లయితే ఆ సమాజంలో అసమానతలు ఉన్నాయి. అసమానతలు అనేవి యూనివర్సల్ అండి. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, అసమానతలు అనేవి చాలా చాలా కామన్గా ఉండేటువంటిది. కాకపోతే అసమానతల్లో రకాలు ఉన్నాయి. ఒక దేశంలోనేమో కులం ఆధారంగా అసమానత ఉంటుంది, మరొక దేశంలోనేమో జాతి ఆధారంగా అసమానత ఉంటుంది, ఇంకొక దేశంకి వెళ్తే సంపద ఆధారంగా, ఇంకొక దేశంకి వెళ్తే రంగు ఆధారంగా, నువ్వు ఉండేటువంటి చర్మపు యొక్క రంగు ఆధారంగా అసమానత. అంటే ఓవరాల్గా అసమానత అనేది ప్రతి సమాజంలో ఉంది. ప్రపంచం మొత్తం అసమానత ఉంది. దక్షిణాఫ్రికా వెళ్ళారనుకోండి, అక్కడ వ్యక్తులు నిర్ణయిస్తారు, నల్లవాడు మొత్తం కూడా నగరానికి దూరంగా ఉండాలి, గ్రామానికి దూరంగా ఉండాలి, తెల్లవాడు వాడు హైయెస్ట్ ప్రయారిటీ. అదే నువ్వు ముస్లిం దేశాలకు వెళ్ళావు అనుకోండి, జాతి ఆధారంగా అసమానత ఉంటుంది. టర్కిష్ జాతి, హబ్సీ జాతి, హైయెస్ట్ కేటగిరీగా టర్కిష్ జాతి వాడు ఉంటాడు, లోయెస్ట్ కేటగిరీ హబ్సీ జాతి. అంటే ఆ జాతుల ఆధారంగా వాళ్ళని విభజించడం జరిగింది. దిస్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ సిస్టమ్. అదే మీరు సంపద ఆధారంగా, చాలా దేశాల్లో ఇవాళ సంపద ఆధారంగా అసమానత ఎక్కువగా ఉంటుంది. సంపద అంటే ఉన్నవాడు లేనివాడు, దట్స్ ఆల్. డబ్బు ఉన్నవాడిని ఒక రకంగా ట్రీట్ చేయడం, డబ్బు లేనివాడిని ఇంకొక రకంగా ట్రీట్ చేయడం. అంటే ఇక్కడ అసమానత అనేది సంపద ఆధారంగా ఉందని చెప్పవచ్చు. సో భారతదేశంలో ఓవరాల్గా ఏది ఎక్కువగా కనపడుతుందంటే ఆనాటి కాలంలో మనకి కులం ఆధారంగా అసమానత కనిపిస్తుంది. శాతవాహనులు చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ బలంగా ఉందని చెప్తున్నారు. చెప్పడమే కాదు, దాని గురించి కాస్త అంటే ఒక శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగింది. మీకు వచ్చిన డౌట్ ఏంటంటే చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏమిటి సార్? తెలుసుకోవాలండి. డైరెక్ట్గా మీరు బిట్టు చదవద్దు. ఎలా చదవాలి? వాట్ ఈజ్ బ్యాక్గ్రౌండ్, వాట్ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సార్ చాతుర్వర్ణ వ్యవస్థ అన్నాడు, అర్థం ఏమిటో తెలుసుకోవాలి ఫస్ట్. అసలు ఎక్కడ పుట్టింది చాతుర్వర్ణ వ్యవస్థ, ఏమున్నాయి చాతుర్వర్ణ వ్యవస్థలో, అది తెలుసుకుంటే మనకి శాతవాహనుల గురించి ఈజీగా అర్థమవుతుంది. చాతుర్ అంటే 4 అండి, వర్ణాలు అంటే జాతులు. భారతదేశంలో 4 రకాల జాతులు ఉన్నాయి. ఆ జాతుల్ని వాళ్ళ కులాలు అని పిలుస్తున్నారు. అంటే భారతదేశంలో మొట్టమొదటిగా కుల వ్యవస్థను ఎక్కడ బయటపడింది అంటే చాతుర్వర్ణ వ్యవస్థలో బయటపడింది. కులాల ఆధారంగా భారతదేశంలో అసమానత ఉంటుంది. మీకు ఒకసారి భారతదేశ చరిత్రకు వెళ్ళారనుకోండి, 1500 BCలో ఋగ్వేద కాలంలో, ఋగ్వేదంలో 10వ మండలం, మనకు మొత్తం 10 మండలాలు ఉంటాయండి ఋగ్వేదంలో. 10వ మండలంలో పురుష సూక్తం అనేటువంటి కాన్సెప్ట్ దగ్గర చాతుర్వర్ణ వ్యవస్థ బయటపడింది. అక్కడ అహం బ్రహ్మస్వి అని రాసింది. అంటే
మనిషిని పుట్టించింది బ్రహ్మే. ఏ వ్యవస్థ చెప్తుంది? చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది. ఏంటి చాతుర్వర్ణ వ్యవస్థ అంటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మాట తన శరీర అంగాల నుండి నలుగురిని పుట్టించాడంట. ఆ నలుగురే 4 జాతులుగా మారారు. ఆ జాతులే చాతుర్వర్ణ వ్యవస్థగా మారింది. ఎవరు ఆ నలుగురు? ఆ నలుగురు కూడా బ్రహ్మ పుట్టించాడంట. ఎలా పుట్టించాడు? ఒక్క భాగం నుండి కాదు, శరీరంలో వివిధ భాగాల నుండి ఒక్కొక్క వ్యక్తిని పుట్టించాడు. అలా నలుగురిని పుట్టించాడట. ఎవరు చెప్తున్నారు మనకి? చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది. ఎక్కడ చెప్తుంది? పురుష సూక్తంలో చెప్తుంది. ఏ గ్రంథము? ఋగ్వేదము 1500 BC. దట్స్ ఆల్. ఇవన్నీ బిట్లేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. మరి బ్రహ్మ ఎలా పుట్టించాడంటే ఆర్యులు చాలా కొత్త కాన్సెప్ట్ని రాశారండి. ఆర్యుల విధానం సృష్టికర్త అని వాటికి కూడా పిలుస్తాం. మనం ఎవరిని పిలుస్తాం? లార్డ్ బ్రహ్మను పిలుస్తాం, బ్రహ్మ దేవుణ్ణి పిలుస్తాం. ఆ బ్రహ్మ అంట తన యొక్క శరీర అంగాల నుండి తల నుండి బ్రాహ్మణుడు సృష్టించాడట. తల భాగం నుండి బ్రాహ్మణుడు సృష్టించాడంట. భుజాల నుండి క్షత్రియులను సృష్టించాడట. తొడల నుండి వైశ్యులను సృష్టించాడట. పాదాల నుండి శూద్రులను సృష్టించాడట. ఏ వ్యవస్థ చెప్తుంది? చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది. అంటే ఆ చాతుర్వర్ణ వ్యవస్థ ఎక్కడుందని చెప్తున్నాను నేను? శాతవాహన కాలంలో ఉందని చెప్తున్నాను. బలంగా ఉంది. ఒకసారి ఐరావతి గమనించండి. ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు? బ్రాహ్మణుడు ఉన్నాడు. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? క్షత్రియుడు ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు? వైశ్యులు ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో ఎవరున్నారు? శూద్రుడు ఉన్నారు. చాలామంది ఎక్స్పెక్ట్ చేసే తప్పేంటంటే, శూద్రులు ఎక్కడి నుంచి వచ్చారంటే కాళ్ళ నుండి వచ్చారంటున్నారు. తప్పండి. కాలు వేరు, పాదం వేరు. పాదమని ఉపయోగించాలి పదము. పాదము అట్టడుగు బాగానే ఉంటుంది. సో అట్టడుగు బాగానే ఉంటుంది కాబట్టి సమాజంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు వీళ్ళు వెలివేయబడ్డారు. ఆధిపత్యం బ్రాహ్మణులకు వెళ్ళింది. తక్కువగా అంటరాని వాళ్ళగా ఎవరిని చూశారంటే ఇగో శూద్రులను చూడడం జరిగింది. ఏ వ్యవస్థ చెప్తుంది నీకు? చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది. సో ఇది ఓవరాల్గా చాతుర్వర్ణ వ్యవస్థకు ఉండేటువంటి కాన్సెప్ట్. అయితే ఈ శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. చాతుర్వర్ణ వ్యవస్థలో హైయెస్ట్ ప్రయారిటీ ఎవరుంటుంది? ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే బ్రాహ్మణులు ఉంటుంది. కానీ తెలంగాణలో శాతవాహనంలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం తక్కువగా ఉందని మనకి ఈ యొక్క శాతవాహనుల కాల చరిత్రకారులు చెప్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఏమి చేయాలి? పూజా విధానాన్ని, దేవుడికి భక్తుడికి మధ్య సందకర్తగా ఎవరుంటారంటే పూజారి ఉంటాడు. ఇవాళకి మీరు ప్రతి దేవాలయానికి వెళ్ళండి, ఎవరుంటారు? అర్చకులు ఉంటారు. అంటే దేవుడికి అంతా పూజ చేసే విధానం స్టేటస్ ఎవరికి ఇచ్చారు? బ్రాహ్మణులకి ఇచ్చారు. కానీ శాతవాహనుల కాలంలో బ్రాహ్మణులు పూజా విధానం తక్కువగా చేసి ఇతర వృత్తులను తీసుకువచ్చారు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఏం చేసిందంటే అండి, 4 కులాలను, 4 జాతులు లేదా కులాలు, మొదట జాతులండి, తర్వాత కులాలు అనేది. దట్స్ ఆల్. ఈ 4 కులాల వృత్తులను కూడా నిర్ణయించింది. అంటే బ్రహ్మ ఒక్కొక్క వ్యక్తిని పుట్టించినప్పుడు వాడు ఏ పని చేయాలో కూడా చెప్పేశాడు. వెరీ గుడ్. వాడు ఏ పని చేయాలో కూడా చెప్పేశాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, ఎప్పుడు కూడా పూజారి అర్చకమైనటువంటి విధానం చేయాలి. క్షత్రియుడు ఉన్నాడు, ఇతను ఎప్పుడు కూడా పరిపాలన చేయాలి. వైశ్యుడు ఉన్నాడు, ఇతను వ్యాపారము చేయాలి మరియు వ్యవసాయం చేయాలి. మరి శూద్రుడు, ఇతడు అపరిశుభ్రమైనటువంటి పనులు, అశుచిమైనటువంటి పనులు, కాపరి లాంటి పనులన్నీ తను చేయాలి. ఏ వ్యవస్థ చెప్తుంది? చాతుర్వర్ణ వ్యవస్థ చెప్తుంది. సో ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు దాన్నే ఫాలో అయ్యుకుంటూ వచ్చారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది సార్. భారతదేశంలో కుల వ్యవస్థకు నాంది చేసింది ఎక్కడంటే చాతుర్వర్ణ వ్యవస్థే. అటువంటి కుల వ్యవస్థ, ఆ కుల గజ్జి ఉపకులాలుగా అలా ఎన్నో రకాలైనటువంటి అసమానత స్థాయిని తీసుకొచ్చింది సమాజంలో. కుల వ్యవస్థ ఉండకూడదండి. సమాజం ఏర్పడాలంటే కుల వ్యవస్థను తీవ్రంగా అణచివేయాలి, తీవ్రంగా వ్యతిరేకించాలి. కానీ సమాజంలో చాలామందికి ఏ ప్రయారిటీ ఎక్కువగా ఉంటుందంటే కుల వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. వాటికి చాలా గ్రామాల్లో ఉన్నత కులానికి తక్కువ కులం వాడిని ఇంటికి రానివ్వడు, తక్కువ కులాన్ని ఎదురుగా నడవనివ్వడు. చరిత్రలో జరిగాయి. తక్కువ కులం వాడు చెప్పులు కూడా వేసుకోకూడదు, కొత్త బట్టలు కూడా ధరించకూడదు. ఏం చేశాడు వాడు? తప్పు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ తీసుకొచ్చిన విధానం. చాలామంది ఆ యొక్క సంఘ సంస్కృతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
సో అదంతా మనం ఇండియన్ హిస్టరీలో ఎక్కువగా ఉంటుంది, మనకు అదంతా అనవసరం. బట్ ఓవరాల్గా అయితే శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉందని చెప్పేసి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం తక్కువగా, యాక్చువల్లీ ఏ చాతుర్వర్ణ వ్యవస్థ అయినా బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కానీ శాతవాహనుల కాలంలో మనకి ఇక్కడ వ్యవస్థలో బ్రాహ్మణ చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు రకరకాలైనటువంటి వృత్తులను కూడా స్వీకరించారు. వీళ్ళు వ్యవసాయం చేశారంట. యాక్చువల్లీ వ్యవసాయం ఎవరు చేయాలి? వైశ్యులు చేయాలని చెప్తుంది ఏ వ్యవస్థ? చాతుర్వర్ణ వ్యవస్థ. వీళ్ళు వ్యాపారం చేశారు, వడ్రంగి పనులు చేశారు, కూలికి కూడా వెళ్ళారండి, కూలికి కూడా వెళ్ళారు, శూద్రులు చేసేటువంటి పని కూడా చేశారు. వేట కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రాహ్మణుడు వైదిక మతం. మీరు బ్రాహ్మణ వైదిక మతాన్ని ఒకసారి గమనించినట్లయితే బ్రాహ్మణ వైదిక మతంలో వాళ్ళు మాంసాన్ని ముట్టరు, మాంసాన్ని తినరండి. తర్వాత కాలంలో వైదిక మతం తర్వాత మనకి హిందూ మతం వచ్చింది కాబట్టి ఆ కాన్సెప్ట్లో బ్రాహ్మణులంతా కూడా జంజం వేసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు మాంసాహారులు కాదు, శాకాహారులు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? బ్రాహ్మణులు వేట కూడా చేశారట. సో దీన్ని బట్టి చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది కానీ అంత బలంగా లేదు. దేంతో పోలిస్తే? ఉత్తర భారతదేశంతో పోలిస్తే. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఎక్కువ మొత్తం ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది, భారతదేశంలో అంతగా లేదని మనం గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? అదే కాకుండా ఇక్కడ అస్పృశ్యకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా లేవు అని చెప్పేసి శాతవాహనుల కాలంలో మనకి చరిత్రకారులు చెప్తున్నారు. అన్టచబుల్ సిస్టమ్ అంటే ఒక వ్యక్తిని తక్కువగా చూడడము, నీచంగా చూడడము, సమాజానికి దూరంగా వెలివేయడము. ఇవాళ గ్రామాల్లో చూడండి దళిత వాడలని చాలా చాలా నీచమైన వ్యవస్థ అండి, కుల వ్యవస్థ. దళిత వాళ్ళని పేరు పెట్టి ఊరికి దూరంగా వెలివేయడం జరిగింది. ఆ నాటకంలో విపరీతంగా జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళంతా కూడా చాలా తీవ్రంగా పోరాడారు. ఎందుకు ఈ వ్యవస్థ? ఎవరు చెప్పారు మీకు ఇలా? గౌతమ బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. నీ దళితులనేమో గుళ్ళోకి రానియొద్దంటున్నావు, చెప్పాడా నీకు దళితుడిని గుళ్ళోకి రానివ్వద్దని? సో ఇటువంటి కాన్ఫ్లిక్ట్ అంతా వచ్చినప్పుడు మనకి సమాజంలో ఎవరు బయలుదేరుతారంటే సంఘ సంస్కర్తలు బయలుదేరుతారు. సో సంఘ సంస్కర్తల గురించి నేను మోడర్న్ తెలంగాణ హిస్టరీలో డిస్కస్ చేస్తాను. ఓకేనా? అదే కాకుండా మనకి ఇక్కడ ఈ సంబంధించి మనకు ఒక చిన్న స్టోరీ ఏంటంటే మనకి మనుధర్మ శాస్త్రము, హిందువుల యొక్క ధర్మశాస్త్రం ఏంటంటే మనుధర్మశాస్త్రంలో వర్ణ సంకర ద్వారా ఆవిర్భవించిన జాతులు అనేక జాతులు ఉన్నాయని సమాచారం ఇస్తుంది. సంకర జాతులు, ఆ సంకర జాతుల గురించి ఎలా సమాచారం ఇస్తున్నాయంటే గౌతమీపుత్ర శాతకర్ణికి ఒక బిరుదిచ్చారు. వినివర్తిత చాతుర్వర్ణ సంకర అనే బిరుదాన్ని తీసుకున్నాడు ఎవరైనా? గౌతమీపుత్ర శాతకర్ణి. ఇప్పుడు నేను చెప్పినటువంటి బిరుదు ఒకసారి మీరు గమనించినట్లయితే వినివర్తిత చాతుర్వర్ణ సంకర. యాక్చువల్లీ దీని అర్థం ఏంటంటే వర్ణ వ్యవస్థలో సంకర జరగకుండా చూసుకునేవాడని అర్థం. మిమ్మల్ని ఇదంతా అడగడం ఇంటర్వ్యూ లేదు కాబట్టి మిమ్మల్ని ఇదంతా అడగడు. గౌతమీపుత్ర శాతకర్ణ బిరుదు పేరేంటని అడుగుతాడు. వినివర్తిత చాతుర్వర్ణ సంకర లేదా వినివర్తిత చాతుర్వర్ణ సంకర అనేది ఏ ధర్మశాస్త్రంలో చెప్తుంది? మన బిరుదు ఇవ్వబడింది గౌతమీపుత్ర శాతకర్ణికి ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఉండేటువంటి సామాజిక వ్యవస్థ. సామాజిక వ్యవస్థలో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మనకి వాత్సాయన్ రాసినటువంటి కామసూత్ర గ్రంథము మరియు హలుడు రాసినటువంటి గాథా సప్తసతి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. వాత్సాయనుడు కామసూత్రాలు రచించాడని చెప్పుకున్నాను. హలుడు ఎవరు? కవి మరియు రాజండి. కవిరాజా అనే బిరుదాన్ని తీసుకున్నాడు. ఇతను గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. ఈ రెండు గ్రంథాల్లో మనకి శాతవాహనుల కాలం నాటి కులాలు లేదా జాతులు, నేను చెప్పాను మొదట జాతులను పిలిచిన తర్వాత కులాలు, ఆ జాతుల గురించి మరియు వాళ్ళు ఏ వృత్తులు స్వీకరించారో క్లియర్ కట్గా రాసి పెట్టాడండి. అంటే ఇందాక నేను బ్రాహ్మణుడు, వాడి వృత్తి ఏంటి? క్షత్రియుడు, వాడి వృత్తి ఏంటి? వైశ్యుడు, వాడి వృత్తి ఏంటి? శూద్రుడు, వాడి వృత్తి ఏంటో చెప్పాను. గట్లనే ఇక్కడ కూడా ఈ రెండు గ్రంథాలు ఏ సమాచారం ఇస్తున్నాయంటే శాతవాహనుల కాలంలో ఒక దాదాపు 12 రకాల ఉన్నారు. 10-12 రకాల జాతులే కాదు మిత్రులారా, ఆ జాతులు ఏ రకాలైనటువంటి వృత్తులు స్వీకరించారో కూడా మనకి ఈ రెండు గ్రంథాలు సమాచారం ఇస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ జాతి పేరు లేదా కులం పేరు అడుగుతాడు, వీటి చేసే వృత్తి ఏంటి, క్రొనలాజికల్ అంటే మీరు జతపరచండి అని అడుగుతాడండి. 1, 2, 3, 4
ABCD ఈ యొక్క 4 ఇస్తాడు. జతపరచండి అని కింద 1 2 3 4 ఆప్షన్లు ఇస్తాడు. A1 B2 B3 B4 అని రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. సో అవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ముందుగా మనం ఆ కులాలు ఏమిటి, ఆ కులాలు చేసేటువంటి వృత్తి ఏంటో ఒకసారి గమనిద్దాం. శాతవాహనుల కాలంలో ఒక కులం పేరు గాంధిక. కులం పేరండి ఇది. గాంధిక అంటే వాళ్ళు సుగంధ పరిమళాలను తయారు చేసేవారని అర్థం. అంటే గాంధిక కులం వాళ్ళు సుగంధ పరిమళాలను తయారు చేస్తారు. సెంట్ అండి, మీ భాషలో చెప్పాలంటే సెంట్లు, సుగంధ పరిమళం, పర్ఫ్యూమ్స్ అంటారు ఇంగ్లీష్లో. వాటిని తయారు చేసేవాళ్ళు. నెక్స్ట్ కులారిక, కులాల మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కులారిక లేదా కులాల అనేవారు కుమ్మరి, కుండలు తయారు చేసేవారండి. కుండలు తయారు చేసేవాడిని కులారిక అని పిలిచారు. అట్లనే మనం కమ్మరి, కుమ్మరి వేరు కమ్మరి వేరండి. కుమ్మరి కుండలు తయారు చేసేవాడు, కమ్మరి కొలిమిలో ఇనుప వస్తువుల్ని తయారు చేసేవాడు. ఆ కమ్మరిని ఏమని పిలిచారంటే కమరా అని పిలిచారు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కమరా కమ్మరి, కులాల కుమ్మరి. నెక్స్ట్ ఇకపోతే మనకి సువర్ణకార. సువర్ణకార కంసాలీలు బంగారాన్ని తయారు చేస్తూ ఉంటారండి. ఇవాళకి మనకి సువర్ణకారులు అని పిలుస్తారు వాళ్ళని. తెలంగాణలో ఈ వ్యవస్థ ఇవాళకి ఉందండి. రకరకాల వ్యక్తులు ఉన్నారు. కుండలు తయారు చేసేవాడు ఉన్నాడు, ఇనుప వస్తువులు తయారు చేసేవాడు ఉన్నాడు, ఓకేనా, రకరకాలైనటువంటి ఇనుప వస్తువులను తయారు చేసేవాడు ఉన్నాడు, మత్స్యకారులు ఉన్నారు, వడ్రంగు, రకరకాలైనటువంటి సామాజిక వ్యవస్థ ఉంది. వాళ్ళని ఏమని పిలిచారనేది ఇంపార్టెంట్. శాతవాహనుల కాలంలో ఏ పేరుతో పిలిచారు. సో ఒకసారి మనం గమనించినట్లయితే ఇంకొకటి వార్ధక. యాక్చువల్లీ వార్ధక అంటే వడ్రంగి వాడని అర్థం అండి. నెక్స్ట్ అదేవిధంగా దస్సక, మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రీవియస్లో అడిగినటువంటి ప్రశ్న. దస్సక, దస్సక అంటే మత్స్యకారులు. తెలంగాణలో బలమైనటువంటి మత్స్యకార వ్యవస్థ ఉందండి. ముదిరాజులు అని పిలుస్తారు వాళ్ళని, బెస్తవారు అని పిలుస్తారు. చేపలు పట్టేవారు, ఒకళ్ళు చేపలు పట్టేవారు, ఒకళ్ళు చేపల చెరువులను చూసుకునేవారు. సో మత్స్యకారులను ఏమని పిలిచారంటే ఆ కాలంలో దస్తక అని పిలిచారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి నపీత. నపీత అంటే మంగలివాడు అని అర్థం అండి. వాటికి గ్రామాల్లో మంగలివాడు ఉన్నాడు, నాయి బ్రాహ్మణుడు అని పిలుస్తూ ఉంటారు. సరే అదంతా మనకు వేరే విషయం అండి. మొత్తానికైతే మంగలివాడు. రజక, రజకుడు. రజకుడు అంటే ఎవరండి? చాకలివాడు, బట్టలు ఉతికేవాడు. అగ్రవర్ణాల వాళ్ళ ఇంట్లో మార్నింగ్ వెళ్ళి, ఉదయం పూట వెళ్ళి వాళ్ళు విడిచినటువంటి బట్టను తీసుకెళ్ళి గట్టు ప్రాంతానికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాడే అంటే ఆ బట్టల్ని ఉతుకుతాడు. అతనికి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే రజక, చాకలివాడు అండి. నెక్స్ట్ ఇకపోతే కోలిక, సాలెవారు. సాలెవారిని ఏమని పిలిచారు? కోలిక అని పిలిచేవారు. నెక్స్ట్ ఇకపోతే సౌందిక, మోస్ట్ ఇంపార్టెంట్, సౌందిక కళ్ళు గీసేవారు. ఈ దశక మరియు సౌందిక ఇద్దరు చాలా ఇంపార్టెంట్ అండి. దశక మత్స్యకారులు, సౌందిక కళ్ళు గీసేవాళ్ళు. ఈరోజు తెలంగాణలో భాషలు, తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క కళ్ళు గీత గీసే కార్మికుల్ని గౌడన్నలు అని పిలుస్తూ ఉంటారు. తాటి చెట్టు ఎక్కుతూ ఉంటారు. తెలంగాణలో ఆ కళ్ళు ఒక రకమైనటువంటి మత్తుగా ఇచ్చేటువంటి ఒక ద్రవం అండి కళ్ళు. ప్రతి గ్రామంలో ఇవాళ గౌడన్నకు తాటి చెట్లు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌడన్నలకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలని పెడుతూ ఉంది. గౌడన్న కళ్ళు గీత కార్మికులు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజులకి, బెస్తవారికి చేపలు పంపిణీ చేస్తుంది. మత్స్యకారులు, ముదిరాజులు. అంటే ప్రభుత్వాలు కులాన్ని బట్టి, వాళ్ళకుండే వృత్తిని బట్టి సంక్షేమ పథకాలను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఇది ఈనాటి కాలంలో కదండి, ఆనాటి కాలం నుంచి ఉంది. నెక్స్ట్ ఇకపోతే మనకి కుశిలవ. కుశిలవ అంటే ఆనాటి కాలంలో నాటకాలు ఎక్కువగా జరిగేవండి. మనం తెలుగులో తొలి నాటకము క్రీడాభిరామము అని చెప్తాం. నాటకాల్లో ఉండేటువంటి నటులను ఏమని పిలుస్తారంటే కుశిలవ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇకపోతే మనం వీళ్ళక ఇంకొక పేరేం పేరంటే సంథింగ్ కోలిక అంటే సాలెవారు అని చెప్పుకున్నాం. కాబట్టి మనం ఈ విధమైనటువంటి వ్యక్తులంతా కూడా కులాలు, వృత్తులు. వీటిలోంచి ఒక ప్రశ్న అడుగుతాడండి. ఎక్కడ సమాచారం ఇస్తుంది అంటే మీరు ఖచ్చితంగా కామసూత్ర గ్రంథంలో ఇస్తుంది మరియు గాథా సప్తసతిలో ఇస్తుంది అని చెప్పాలి. సమాచారం మనకి కులాల గురించి, జాతుల గురించి ఒక 2 గ్రంథాలు రిఫరెన్స్ చేస్తున్నాయి. దాన్ని తీసుకొని ఈ పాఠ్య జరిగింది.
సామాజిక వ్యవస్థ అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఒకటే కాదండి. సామాజిక వ్యవస్థలో బలమైనటువంటి ఇంకొక వ్యవస్థ అంటే ఆనాటి కాలంలో మహిళల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంటే ప్రతి సమాజంలో కూడా మహిళల పాత్ర చాలా చాలా చెప్పదగినది, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సోషియాలజీలోకి వెళ్ళారనుకోండి, మహిళల స్థితిగతులు లేకుండా చాప్టరే ఉండదు, ఏ యూనిట్ ఉండదండి. నీ సమాజం అభివృద్ధి చెందిందా లేదా అని చేయాలి అంటే ఒకటి, నీ సమాజంలో అసమానతలు ఉన్నాయో లేదో చూడాలి. రెండోది, నీ సమాజంలో నువ్వు స్త్రీలకు ఇచ్చే గౌరవం ఏంటో తెలుసుకోవాలి. మహిళల యొక్క స్థితిగతులను బట్టి నీ సమాజాన్ని అంచనా వేయచ్చు. నీ సమాజంలో మహిళల్ని చాలా గౌరవప్రదంగా చూస్తున్నావా, మహిళలందరికీ కూడా స్వేచ్ఛా సమానత్వాన్ని ప్రసాదిస్తున్నా, విద్యా వైద్య అవకాశాల్లో మహిళలను పాల్గొనేటట్లు చేస్తున్నావా, రాజకీయ రంగాల్లో మహిళలకి తగిన ప్రాధాన్యత ఇస్తున్నావా, రైట్, ఇస్తుంటే నీ సమాజం అభివృద్ధి చెందినట్లు. వాళ్ళని వంటింటికి మాత్రమే నువ్వు పరిచయం చేస్తే, వంటింట్లోనే ఉండేటట్లు, అసలు ఇంటి నుండి బయటికి రాకుండా ఏదో రకమైనటువంటి ఒక ఎవరికి కనపడకుండా ఒక ఇంట్లో 4 గోడల మధ్య ఉండేటట్లు నువ్వు చేసినట్లయితే నీ సమాజము చాలా చాలా దిగజారిపోయిన స్థానంలో ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. మరి శాతవాహనుల కాలంలో మహిళల యొక్క స్థితిగతులు ఒకసారి గమనిద్దాం. మనం ఎలా ఉంది మహిళల యొక్క పరిస్థితి, ఎలా ఒకసారి గమనిద్దాం. వీళ్ళ యొక్క పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే సరే, స్వేచ్ఛ స్వాతంత్రాలు తక్కువగానే ఉన్నాయి ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు చెప్పుకోవాలంటే. చాలా హీనంగా చూడడం మహిళలంటే, పనికిరాని దానిగా చూడడం. కారణం ఏంటో తెలుసా అండి? ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా మహిళలు అంటే చిన్న చూపు చూడడం ఎవరు చూస్తున్నారు? పురుష సమాజం. రీజన్ ఏమై ఉంటుందంటే ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు కూడా ఒకే ఒక్క కారణము, పురుషాధిక్యత. మంది పితృస్వామ్య వ్యవస్థ కుటుంబం అండి. ఏంటి సార్ పురుషాధిక్యత అంటే? సమాజంలో ఎవరి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది? పురుషుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. సో పురుషుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందంటే ఆటోమేటిక్గా ఎవరి ఆధిపత్యం తక్కువగా ఉంది? స్త్రీల యొక్క ఆధిపత్యం తక్కువగా ఉంది. దట్స్ ఆల్. మరి పితృస్వామిక వ్యవస్థ, మీకు ఎమ్మటే డౌట్ రావాలి, సార్ మరి పురుషుడు ఉంటే పురుషాధిక్యత, పితృస్వామిక వ్యవస్థ, స్త్రీ ఉంటే కారణం ఏంటి? రైట్ అండి, స్త్రీ ఉంటే దాని మాతృస్వామిక వ్యవస్థ అంటారు. ఈ దేశంలో సింధు నాగరికత ఒక్కటే మాతృస్వామిక వ్యవస్థగా నిలిచింది. తర్వాత నుంచి వాటి వరకు ఎక్కువగా ఏ సమాజం అంటే పితృస్వామ్య సమాజము. పితృస్వామ్య సమాజంలో మహిళలకు స్వేచ్ఛా సమానత్వాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఉత్తర భారతదేశంతో పోల్చి చూస్తే దక్షిణ భారతదేశంలో కాస్త మనకి స్వాతంత్రం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చని చెప్తున్నారు. ఎవరితో పోల్చి చూస్తే? ఉత్తర భారతదేశంతో పోల్చి చూస్తే. ఉత్తర భారతదేశంలో దీన్ని బట్టి మహిళల యొక్క స్థితిగతులు చాలా చాలా అట్టడుగుపడ్డాయి అని చెప్తుంది. వాళ్ళతో పోలిస్తే మనం కొంచెం పర్వాలేదు, మహిళల యొక్క స్థితిగతులు బాగానే ఉన్నాయి. కానీ సమాజంలో కొన్ని దురాచారాలు ఉన్నాయి, మనకు చెప్తున్నాయండి గ్రంథాలన్నీ కూడా. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు సమాజంలో విపరీతమైన దురాచారాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే బహుభార్యత్వము. యాక్చువల్లీ మొట్టమొదటిగా భారతదేశంలో వివాహము అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత వివాహం అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఏక వివాహము బహు వివాహం అని 2 రకాలు ఉంటాయండి. ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఒక్క వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకుంటే దాన్ని ఏక వివాహం అంటారు. ఎగ్జాంపుల్ మనం రామాయణంలో రాముడు సీత ఏకపత్ని వ్రతం అని పిలుస్తూ ఉంటాం ఇతిహాసాల్లో. భారతదేశంలో విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఏక వివాహాలు ఉన్నాయి, బహు వివాహాలు ఉన్నాయి. వీటిని ప్రోత్సహించాయి కూడా బహు వివాహాలని. ఏంటి సార్ బహు వివాహాల కాన్సెప్ట్? ఒక వ్యక్తి ఒక్కరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడాన్ని బహుభార్యత్వము అంటారు. ఎక్కువ మంది వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం బహు వివాహము అంటారు. తెలంగాణలో మనకు శాతవాహనుల కాలంలో బహుభార్యత్వము, బహు ఎక్కువ, భార్యత్వము ఎక్కువ మంది భార్యలు. అంటే ఒక వ్యక్తి ఒక భార్యను కాకుండా చాలామంది భార్యను పెళ్లి చేసుకుంటున్నాడు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? స్త్రీలు నష్టపోతున్నారు. అందుకనే శాతవాహనుల కాలంలో బహుభార్యత్వము ఉంది. ఇదొక దురాచారం అండి. దాంతోపాటు మనకి బాల్య వివాహాలు కూడా ఉన్నాయి. చాలా చాలా
ఇవన్నీ మనకి బహుభార్యత్వము, బాల్య వివాహాలు, సతీ ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు మనకి చట్టాలు చేసి రద్దు చేశారండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి రద్దు చేసేంత వరకు భారతదేశంలో బహుభార్యత్వం నడుస్తూనే ఉంది, బాల్య వివాహం నడుస్తూనే ఉంది. చిన్నప్పుడే పెళ్లి చేయడం. ఒక స్త్రీ 12 సంవత్సరాలు రాకముందే, 10-12 సంవత్సరాలు రాకముందే పుట్టినప్పుడు కూడా పెళ్లి చేశారు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాల టైంలో ఒక 60 సంవత్సరాల ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయడము చాలా చాలా నీచమైనటువంటి వ్యవస్థ బాల్య వివాహం. ఆ బాల్య వివాహాలు కూడా శాతవాహనుల కాలంలో ఉన్నాయి. శాతవాహనుల కాలంలో ఇంకోటి ఏంటంటే వితంతు వివాహాల నిషేధము. యాక్చువల్లీ భర్త చనిపోయినటువంటి భార్యని ఏమని పిలుస్తారంటే వితంతువు అని పిలుస్తారు. ఆ భర్త చనిపోయినటువంటి భార్యని వితంతువుని తిరిగి పెళ్లి చేయాలి అనే కాన్సెప్ట్ మనకు మోడర్న్లో వచ్చిందండి. సంఘ సంస్కర్తలందరూ కూడా వీళ్ళంతా సంఘ సంస్కర్తలంతా తిరిగి ఇక ఎందుకు నువ్వు అలా ఉండాలి, తిరిగి రెండో పెళ్లి చేసుకో. వితంతు పునర్వివాహము. వితంతువు భర్త చనిపోయినటువంటి వ్యక్తి, పునర్వివాహము తిరిగి పెళ్లి చేసుకోవడం అవి లేవంట ఆ కాలంలో. వితంతువు భర్త చనిపోతే కథం వితంతువు లాగానే ఉండాలి. విడో తెలంగాణ భాషలో మనకి విధవా అని పిలుస్తూ ఉంటారు. చాలా చాలా ఘోరంగా చూశారండి వీళ్ళని కూడా. ఎంత ఘోరంగా చూశారంటే చెప్పలేనంత ఘోరంగా. తెల్ల పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవడానికి వీల్లేదు మిత్రులారా, బొట్టు పెట్టుకోవడానికి వీల్లేదు, శుభకార్యాలకు వెళ్ళడానికి వీల్లేదు, భర్త చనిపోయిందంటే వంటింట్లోనే ఉండాలి. చాలా చాలా ఘోరమైనటువంటి అసమానత వ్యవస్థ ఇక్కడ ఉంది. దీంతోపాటు దక్షిణ భారతదేశం తెలంగాణ శాతవాహనులు పరిపాలించే టైంలో సతీ ప్రస్తావన కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సతీ, దీన్ని సతీ సహగమనం అంటారు. ఏంటి సార్ సతీ సహగమనం అంటే? భర్త చనిపోతే భర్తతో పాటు బతికున్నటువంటి భార్యను కూడా బలవంతంగా నిప్పుల్లో నెట్టివేయడాన్ని, బలవంతంగా భర్తతో పాటు ఆ యొక్క కాటిలోకి పంపించడాన్ని ఏమని పిలుస్తారంటే సతీ సహగమనము అని పిలుస్తారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి దురాచారం ఇది. రాజా రామ్మోహన్ రాయ్ దీని గురించి బాగా వ్యతిరేకతంగా చేసి చట్టాన్ని తీసుకొచ్చాడు. రాజా రామ్మోహన్ రాయ్ చాలా గొప్పవాడండి. అసలు భర్త చనిపోతే బతికున్న భార్యని కాళ్ళు చేతులు పట్టుకొని దాని మీదకి విసిరేయడం ఏంటి? ఎంత అవమానకరమైనటువంటి. చాలామంది ప్రశ్నించారండి. కానీ ఆనాటి కాలంలో దురాచారం బాగా ఎక్కువగా ఉంది. అదే కాకుండా శాతవాహనుల కాలంలో మనకి ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం కూడా ఎక్కువగా నడిచిందండి. వ్యభిచారము అంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ పర వ్యక్తితో, అంటే పర స్త్రీ కానీ పర పురుషుడు కానీ లైంగిక సంబంధంలో తరచూ ఇతర వ్యక్తులతో పాల్గొంటూ ఉంటే దాన్ని వ్యభిచారం అని పిలుస్తారు. ఇవన్నీ ఓవరాల్గా మనకు ఉండేటువంటి, అంటే సతీ సహగమనం ఉంది, వ్యభిచారం ఉంది, బాల్య వివాహాలు ఉన్నాయి, బహుభార్యత్వం ఉంది, వితంతు వివాహాల నిషేధం, ఇవన్నీ దురాచారాలు మనకు ఉన్నట్లు మనకు చెప్తుందన్నమాట. అంతేకాకుండా మనకి చతుషష్ఠి కళల గురించి కామసూత్రం తెలియజేస్తుంది. చతుషష్ఠి కళల గురించి, చతుషష్ఠి కళలు అంటే 64 కళలు. కామసూత్రం ఎవరు రచించారు? వాత్స్యాయనుడు రచించాడు. నేను చెప్పాను కుంతల శాతకర్ణి కర్తరి అనేటువంటి భంగిమ ఉపయోగించడం వల్ల భార్య చనిపోయిందని చెప్పాను. అది ఈ బుక్లోనే రాశాడండి. ఎవరైనా వాత్స్యాయనుడు రాశాడు. సో ఈ సామాజిక వ్యవస్థను కంప్లీట్ చేయడం జరిగింది. సో సామాజిక వ్యవస్థ తర్వాత నేను ఆర్థిక వ్యవస్థను డిస్కస్ చేస్తాను. ఆర్థిక వ్యవస్థ అంటే వీళ్ళ వ్యవసాయం, అంటే వీళ్ళకి ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే ఏ సమాజాన్ని చూడండి ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు శిలాయుగ సంస్కృతిలో కూడా ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము 3 రకాల యుగాలు చూసుకున్నాము. ప్రతి ఒక్క యుగంలో కూడా ఎకానమీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎకానమీ లేకపోతే నీ ఆర్థిక వ్యవస్థ లేకపోతే నీ దేశం నడవదు. ఇలా భారతదేశం నడుస్తుందంటే ఎకానమీపై డిపెండ్ అయి ఉందండి. ప్రపంచం మొత్తం కూడా ఎకానమీపై డిపెండ్ అయి ఉంది. ఆ ఎకానమీ అనేది సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో మనకంటే ఈరోజు సేవారంగం ఉంది, అంతకంటే ముందు పరిశ్రమలు ఉన్నాయి, అంతకంటే ముందు వ్యవసాయం ఉంది, అంతకంటే ముందు పశుపోషణ ఉంది, అంతకంటే ముందు వేట ఉంది. ఇది మన ఎకానమీ సిస్టమ్ అండి. మీరు బాగా గమనించండి మిత్రులారా, భారతదేశంలో మొట్టమొదటి ఎకానమీ ఆర్థికమైనటువంటి విషయాలు ఏంటంటే మొట్టమొదటి ఆర్థిక వ్యవస్థ వేట ఆర్థిక వ్యవస్థ అండి. తర్వాత మానవుడు కొంచెం అభివృద్ధి చెంది పశుపోషణకు వెళ్ళాడు. సో పశుపోషణకు వెళ్ళడం జరిగింది. తెచ్చుకొని మానవుడు వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు. తర్వాత పరిశ్రమల్ని, ఇండస్ట్రియలైజేషన్, ఇప్పుడు సేవారంగంలోకి వచ్చాడు. మనం అందరం ఏ రంగంలో ఉన్నాం? సేవారంగంలో ఉన్నాం. సో సేవారంగంలో ఉంటే మిగిలిన 3 లేవనా? అవి కూడా ఉన్నాయండి.
ఎక్కడ ఏ ప్రాంతంలో నడవాలో అక్కడ ఆ ప్రాంతంలో నడుస్తున్నాయి. హైదరాబాద్ వంటి నగరంలో పరిశ్రమలు నడుస్తున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాల్లో మనకి సేవారంగం నడుస్తుంది. గ్రామాల్లోకి వెళ్తే వ్యవసాయం నడుస్తుంది. గిరిజన ప్రాంతాలకు వెళ్తే వేట నడుస్తుంది. గ్రామాల్లో పశుపోషణ నడుస్తుంది. అంటే ఇవాళకి ఆర్థిక వ్యవస్థ ఈ రకమైనటువంటి ఎకానమీ ఉంది. మరి శాతవాహనుల కాలంలో ఎకానమీ నేను మొత్తం 3 భాగాలుగా వివరించాను. ఒకటి వ్యవసాయము. ఈ కాలంలో వ్యవసాయంలో ఏ పంటలు పండించారనే కాన్సెప్ట్ గురించి చెప్తాను. సో వ్యవసాయం తర్వాత మనము ఈ కాలంలో ఉండేటువంటి పరిశ్రమలు, నేను చెప్పాను పరిశ్రమ వ్యవస్థ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడైతే నీకు వచ్చిందో మిత్రులారా, నీ దేశం ఆర్థికంగా అడుగులు వేయడం స్టార్ట్ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్థికంగా ఎప్పుడైతే అడుగులు వేసిందో నువ్వు అందుకు వెళ్తున్నావు. దానికి ప్రధాన కారణం ఏమిటి? నీ యొక్క ఆర్థిక వ్యవస్థ. దట్స్ ఆల్. పరిశ్రమల తర్వాత నేను అంతర్జాతీయ వ్యాపారం గురించి చెప్తాను. నీ దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇతర దేశాలతో వ్యాపారం చేయాలి. ఆనాటి కాలంలో పక్క ప్రాంతాలతో వ్యాపారం చేశారు. ఇంకొంచెం నేర్చుకున్నాడు మానవుడు, పక్క రాష్ట్రాలతో చేసుకున్నాడు. ఇంకొంచెం నేర్చుకున్నాడు, వేరే దేశాలకు వెళ్ళాడు. దీన్ని అంతర్జాతీయ వ్యాపారము, వరల్డ్ ట్రేడ్ సిస్టమ్ అని పిలుస్తారండి. ఇలా ప్రపంచ దేశాల్లో భారత్ తనదైన గుర్తింపును పెంచుకుంది అంటే ప్రపంచంలో అన్ని దేశాలకు ఆహార పదార్థాలను సరఫరా చేస్తుంది. అంతర్జాతీయ వ్యాపారం అన్ని దేశాలకి వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. మీరు ఏ సమాజాన్ని గమనించండి సార్, ఆనాటి నుంచి ఈనాటి వరకు 2 రకాల విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎగుమతి దిగుమతి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. మన దగ్గర ఉన్నటువంటి వస్తువులనేమో వేరే దేశాలకు ఎగుమతి చేస్తాం, అమ్ముతాం. వస్తువులు మనకి ఏ అవసరమైతే వాటిని తీసుకుంటాం. ఆనాటి కాలంలో మనం బంగారం లేదు ఎక్కువ మన దగ్గర, మనం బంగారాన్ని తీసుకున్నాం. మన దగ్గర రాగులు ఎక్కువగా పండించారు, వరి ఎక్కువగా పండించారు, మనం వరి రాగులు ఇచ్చడం జరిగింది. సో కాబట్టి ఆర్థిక వ్యవస్థ గురించి వస్తే వ్యవసాయం అనేది మొట్టమొదటిగా మనకి ఇక్కడ ముఖ్యమైన పంటలు ఏమిటంటే వరి పండించారు, జొన్నలు పండించారు, పత్తిని పండించారు, చెరుకును పండించారు, కొబ్బరి కాయలు, కొబ్బరి అంటే కొబ్బరి తోటలు పండించారు. ఇవాళకి ఫేమస్ అండి తమలపాకులు. అంటే శాతవాహనుల కాలంలో ప్రధానమైన పంటలు ఏంటంటే ఇవి: వరి, గోధుమ, జొన్నలు, పసుపు, ప్రత్తి, మామిడి కూడా చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల కాలంలో మామిడి తోటలు పెంచి మామిడి కాయలని ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేశారు. ఇవి ప్రధానమైనటువంటి పంటలు. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ మరి వాళ్ళు మా నాన్నగారు పంట పండిస్తున్నారంటే మా పొలంలో బోరు బావి ఉంది, కాలువ సౌకర్యం ఉంది. మరి ఆనాటి కాలంలో పంటలు పండించాలంటే నీరే ప్రధానం కదా. మరి ఆనాటి కాలంలో బావుల సౌకర్యం ఉందా? ఉందండి, అక్కడక్కడ ఉంది. బోరు సౌకర్యం లేదు, అది మోడర్న్లో. మరి ఆనాటి ప్రధానమైనటువంటి నీటిపారుదల సౌకర్యాలు ఏంటి? నీటిపారుదల సౌకర్యాలకి కుల్యా అంటే పంట కాలువల ద్వారా పంటను పండించడం అండి. అంటే ఒక పంటకి నీరు పంట కాలువల ద్వారా వస్తుంది. ఆ పంట కాలువలను ఏమని పిలుస్తారంటే కుల్యా అని పిలుస్తారు. నెక్స్ట్ ఇకపోతే తడగా, ఒక చెరువు ఉంటుందండి. తడగా అంటే చెరువు మీన్స్ తడగల ద్వారా, అంటే చెరువుల ద్వారా వ్యవసాయం చేసేవారు. ఉపాదన, బావులు త్రవ్వేవారు. బావులు త్రవ్వడం అంటే చాలా గొప్ప విషయం అండి ఆనాటి కాలంలో. ఈనాటి బోరు వేస్తే ఒక 200 నుంచి 300 అడుగులు తవ్వితే వాటర్ వస్తూ ఉంటాయి. ఆనాటి కాలంలో బావులు తవ్వడం చాలా చాలా గొప్ప విషయం. అంటే నీటి కాలువల ద్వారా పంటలు పండించారు. నీటి కాలువలు లేకపోతేనేమో చెరువు మీద ఆధారపడ్డారు. చెరువు మీద మనకి సోర్సెస్ దొరకకపోతే బావుల మీద కూడా ఆధారపడ్డారు. మరి బావుల ద్వారా నీటిని ఎలా ఈరోజు అంటే మోటార్లు ఉపయోగించేవారండి. చెరువుల ద్వారా మోటార్లను ఉపయోగించేవారు. మరి ఆనాటి కాలంలో కింది భాగంలో అంటే ఆ యొక్క చేను భాగానికి దిగువ భాగాన వాటర్ ఆ నీరు పై భాగానికి ఎలా ఎక్కేది? మరి ఇబ్బందే కదా. కాలువలు అంటే కాలువ త్రవ్వవచ్చు, మరి బావుల్లో ఉండేటువంటి నీటిని పైకి ఎలా చేసేవారంటే మనకి రహత్త గడియ అనేటువంటి ఒక సాధనం ఉందండి. ఒక రకమైనటువంటి మిషన్ అనుకోండి. అది ఏం చేస్తుంది అంటే ఆ బావిలో ఉన్న నీటిని మొత్తాన్ని కూడా బయటికి తోడుతూ ఉంటుంది. దాన్ని తిప్పుతూ ఉంటే నీరు లోపలికి ఆ యొక్క ఆ బకెట్ కానీ లోపల భాగానికి వెళ్ళి ఆ నీరు నింపుకొని దాన్ని తిప్పుతూ ఉంటే ఆ నీరు పైకి వచ్చి ఎక్కడ పడుతుంది అంటే పొలంలో పడుతూ ఉంటుంది. రహత్తర గడియ అనేటువంటి ఒక సాధనాన్ని ఎవరు ఉపయోగించారంటే శాతవాహనులు. ఆనాటి కాలంలో ఇది చాలా చాలా గొప్ప విషయం అండి. వాళ్ళు మనకు గానుగా పడుతూ ఉంటారండి. గానుగా అంటే ఒక ఎద్దును కానీ ఆవుని కానీ తిప్పుతూ ఉంటారు. అట్లనే ఆనాటి కాలంలో కూడా ఎద్దునో లేకపోతే ఆవునో లేకపోతే మనుషులే
ఒక్కొక్క సందర్భాల్లో మనుషులే దాన్ని తిప్పేవారండి. ఆ నీటి మొత్తం తీసుకెళ్ళి పైన పంటల్లో పోయడం జరుగుతుంది. అలా పంటలు పండించుకున్నారు. మరి ఒక ఎకరానికి ఎంత నీరు కావాలి, మానవుడు ఎంత కష్టపడ్డాడో అర్థం చేసుకోండి. ఇది మనకి ఉండేటువంటి విషయం. మరి వ్యవసాయ రంగానే మనకు కూర్చొచ్చేటువంటి వ్యక్తులు ఎవరంటే రైతులు. సరే, ఈనాటి కాలంలో రైతులతో పాటు కౌలుదారులు ఉన్నారు, అది వేరు విషయం. ఆనాటి కాలంలో రైతులను ఏమని పిలిచారంటే, రైతుల్లో 2 రకాల వర్గాలు ఉన్నాయండి. ఒకటి హాలికులు, 2 గహపతులు. హాలికులు అంటేనేమో చిన్న సన్నకారు రైతులు, గహపతులు అంటేనేమో పెద్ద పెద్ద భూస్వాములు. అంటే చిన్న సన్నకారు రైతులను ఇప్పుడు పిలుస్తుంటే ఆనాటి కాలంలో చిన్న సన్నకారు రైతుల్ని హాలికులు అని పిలిచారు. తక్కువ పొలం, ఒక 5 ఎకరాలు 3 ఎకరాల లోపు ఉండేటువంటి వ్యక్తుల్ని చిన్న సన్నకారు రైతులని పిలుస్తారు. బడా భూస్వాములు, ఎక్కువ భూమి ఉండేటువంటి గహపతులు అని పిలుస్తారు. ఒకసారి ప్రశ్న, భూస్వాముని కింది విధంగా పిలుస్తారు, దాంట్లో గహపతి లేదు, ఏముందంటే సంసారిన్ అని ఉంది. సో మనకి ఏం తెలుసుకోవాలంటే గహపతుల్ని సంసారిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది మనకు ఉండేటువంటి కాన్సెప్ట్. సో వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, నీటిపారుదల సౌకర్యాలు చెప్పుకున్నాం, అక్కడ రైతుల గురించి చెప్పుకున్నాం, 2 రకాల రైతులు ఉన్నారని చెప్పుకున్నాం, వాళ్ళు పండించే పంటలు. ఈ కాన్సెప్ట్ మొత్తం ఏ గ్రంథం చెప్తుందంటే గాథా సప్తశతి చెప్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. గాథా సప్తశతిలో రాయబడింది, వీళ్ళు ఈ పంటను పండించారు, ఇలా పంటలు పండించారు, పంటకాళ్ళు ఉపయోగించారు, చెరువులను ఉపయోగించారు, బావులను ఉపయోగించారు, నీటిని తోడడానికి ఈ మిషన్ ఉపయోగించారు, ఇలా ఈ రకాలైన రైతులు ఉండేవారు. 2 రకాల రైతులు ఉన్నారు, హాలికులు అని, సంసారిను లేదా గహపతులు అని. ఇదంతా ఎవరు చెప్తున్నారంటే మనకి గాథా సప్తశతి అనేటువంటి గ్రంథం చెప్తుంది. హలుడు రాశాడు. రైట్, ఇదండి మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయం. మరి పరిశ్రమల గురించి చెప్పుకుందాం. మరి ఆనాటి కాలంలో వ్యవసాయం ఒకటేనా ప్రధాన మార్గం, ఆదాయ మార్గం వ్యవసాయం ఒకటేనా? కాదండి, వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా శాతవాహన కాలంలో మనకి 18 రకాల పరిశ్రమలు ఉన్నాయండి. అవన్నీ ఇంపార్టెంట్ కాదు. కొన్ని పరిశ్రమల గురించి చెప్పుకున్నట్లయితే వస్త్ర పరిశ్రమ, మస్లీన్ అని పిలుస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రపంచ దేశాలకి మన వస్త్రాన్ని బయటికి అమ్మాం, ఎందుకంటే ప్రపంచానికి పత్తిని పరిచయం చేసింది మనమే. ఎవరండి? పాకిస్తాన్లో మెహర్గర్ ప్రజలు. ప్రస్తుతం పాకిస్తాన్ అంటారు, ఆనాడు మెహర్గర్ భారత్లో ఉంది. పత్తిని పరిచయం చేసి 7000 BC పరిచయం చేసిన మనము ఈరోజు క్లాత్ సిస్టాన్ని కూడా, వస్త్రాలను కూడా మనమే తయారు చేసాం. దాంతోపాటు మనకి కుండల పరిశ్రమ, నూనెల పరిశ్రమ, గావు పడతారు, నూనెని తీస్తారు, నూనెల పరిశ్రమ, చర్మ పరిశ్రమ, ఆభరణాల పరిశ్రమ, లేడీస్ కావాల్సిన జ్యువెలరీస్ అన్నీ కూడా, ఆ ఆభరణాలన్నింటినీ కూడా తయారు చేసే పరిశ్రమ ఆభరణాల పరిశ్రమ, వడ్రంగి పరిశ్రమ. ఇవన్నీ శాతవాహనుల కాలంలో మనకి ఎక్కువగా ఉన్నటువంటి విషయం అండి. ఓకేనా? అయితే మనకి ఆ ఒక్కొక్క పరిశ్రమకి వర్తక శ్రేణులు ఉన్నారని చెప్పేసి మనకి చరిత్ర చెప్తుంది. వర్తక శ్రేణులు అంటే సంఘాలండి, నథింగ్ బట్ సంఘం. వస్త్ర పరిశ్రమకి కొంతమంది సంఘం ఉండేది, కుండల పరిశ్రమకి ఒక సంఘం ఉండేది. అదే సంఘం వ్యవస్థ ఇవాళకి కొనసాగుతుంది. ఆర్గనైజేషన్స్, వీళ్ళంతా ఆర్గనైజర్స్ అండి. దాన్ని ఎలా నడపాలి, ముందుకు వెళ్ళాలి, ఒక వర్తక సంఘం ఉండేది. అయితే మనకు వచ్చిన సోర్స్ దొరుకుతుందండి. నాసిక్ శాసనంలో వృషభదత్త అనే బ్రాహ్మణుడు ఉండేవాడంట. మనకు నాసిక్ శాసనం చెప్తుంది. నాసిక్ శాసనం ఏం చెప్తుందంటే, వృషభదత్త బ్రాహ్మణుడు 2000 కర్షపణాలు, యాక్చువల్లీ కర్షపణాలు అంటే వెండి నాణాలండి, నథింగ్ బట్ సిల్వర్ కాయిన్స్. ఆ 2000 కర్షపణాలు కోలిక శ్రేణికి డిపాజిట్ చేశారు. అంటే ఎవరైతే కావాలో శ్రేణికి వాళ్ళకి డిపాజిట్ చేసి సంవత్సరానికి వాళ్ళ దగ్గర వడ్డీగా 12% తీసుకున్నాడని మనకు చరిత్ర చెప్తుంది. ఆ చరిత్ర కూడా ఏ శాసనం చెప్తుంది? నాసిక్ శాసనం చెప్తుంది. అంటే ఒక వ్యక్తి 2000 నాణ్యాలు ఒక అతనికి ఇచ్చాడు, అంటే ఒక సంఘానికి ఇచ్చాడు. వాళ్ళు సంవత్సరానికి 12% వడ్డీగా ఇతనికి కట్టేవారట. ఎవరు ఆ బ్రాహ్మణుడు అంటే వృషభదత్త అనే బ్రాహ్మణుడు. ఆయన గురించి మనకు తెలియదండి. మనకి శాస్త్రంలో ఆయన పేరు రాసిపడ్డది. ఆయన ఎవరు, ఎక్కడ, ఏం చేస్తాడు? బహుశా ఆయన వైశ్యుడు అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి అయ్యి ఉండొచ్చు. అది కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం మన దగ్గర లేదు. మనం ఆలోచించాలండి, దాన్ని బట్టి ఆలోచిస్తూ వెళ్తూ ఉండాలి. ఇతను చేసిన గొప్ప పని కూడా నాసిక్ శాసనంలో రాశాడు. ఇతనంట బ్రాహ్మణుడికి 7000 ఎకరాల భూమిని, ఆనాడు ఎకరాన్ని వివర్త అని పిలిచేవాడు, 7000 ఎకరాల భూమిని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, దానాలు బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడం అనేది ఈ కాలం నుంచే స్టార్ట్ అయింది. ఈయనంట 7000 ఎకరాలు బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. ఆనాడు వైదిక మతం ఏం చెప్తుందంటే, బ్రాహ్మణుడికి దానం చేస్తే అత్యంత పుణ్యం వస్తుందనేది ఆనాటి ప్రజల నమ్మకం. సో ఆయన 7000 ఎకరాల భూమిని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడని మనకి ఏ శాసనం చెప్తుందంటే నాసిక్ శాసనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇకపోతే ఇది మనకు ఉండేటువంటి పరిశ్రమలు. మరి వ్యాపార వాణిజ్యం, అంతర్జాతీయ మార్కెటింగ్ ఎవరితో జరిగింది అంటే రోమ్ నగరంతో, రోమ్ సామ్రాజ్యంతో వ్యాపారం జరిగినట్లు మనకి చరిత్ర చెప్తుంది.
శాతవాహనులు ముఖ్యంగా ఈనాటి కాలంలో మరి ఇతర దేశాల కంటే అంటే రోమ్ నగరంతో వ్యాపారం చేయాలంటే వీళ్ళు ఏం జరగాలి, అంతర్జాతీయ వ్యాపారం జరగాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి, దారి ఉండాలి. దారి అంటే ఏంటి, ఇక్కడ పట్టణము అంటే ఏంటి, ఇక్కడ మనం సముద్ర ప్రయాణం అవసరము ఇక్కడ, అందుకని రేవు పట్టణము. మరి మీకు ఎంతమందికి తెలుసో తెలియదో హైదరాబాదు పట్టణము అనరండి, హైదరాబాద్ నగరము అని పిలుస్తారు. కరీం నగరము, వరంగల్ నగరము. ఎందుకు ఈ మాట అంటారో తెలుసా అండి? కోస్టల్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాలను, సముద్ర తీర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలను పట్టణాలు అని పిలుస్తారు. మచిలీపట్నము, విశాఖపట్నము. సముద్ర తీర ప్రాంతాలు లేకపోతే వాటిని నగరాలని పిలుస్తారు. ఈరోజు మనలు పర్యాపదాలుగా ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ పట్టణము అంటున్నారు, తప్పండి. హైదరాబాద్ పట్టణం కాదు, హైదరాబాద్ నగరము అనాలి. పట్టణము అంటే ఖచ్చితంగా నీకు ఏముండాలి, చరిత్ర ప్రకారము ఏముండాలి, సముద్ర తీర ప్రాంతం ఉండాలి. అది మనకు ఉండేటువంటి మరి శాతవాహనుల కాలంలో ఉండేటువంటి కొన్ని రేవు పట్టణాలు. ఎందుకంటే రేవు పట్టణాల ద్వారానే అంతర్జాతీయ వ్యాపారం జరిగింది. ఏ సామ్రాజ్యంతో? రోమ్ సామ్రాజ్యంతో. ఏమే రేవు పట్టణంలో చూద్దాం. మచిలీపట్నం, ఘంటసాల, మోటుపల్లి, గోపాలపట్నం, ఇవన్నీ మనకి ఆంధ్రప్రదేశ్తో తీర ప్రాంతాలండి. మచిలీపట్నం ఇవాళకి చాలా ఫేమస్ అండి. మచిలీపట్నం అనగానే మనకి ఒక వ్యక్తి గుర్తొస్తాడు 13వ శతాబ్దంలో. ఎవరతను? మార్కో పోలో ఒక స్టేట్మెంట్ రాశారు. ఆయన ఏం రాశాడంటే, మచిలీపట్నం యొక్క రేవుని ఒక వీర వనిత పాలిస్తుంది. ఎవరా వీర వనిత అయి ఉంటుంది? రాణి రుద్రమదేవి. అయిపోయింది ఆన్సర్. అంటే చరిత్రను చదివేటప్పుడు చుట్టుపక్కల అంశాలను కూడా మనం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మచిలీపట్నం అని అనుకోండి, గట్టి అది గుర్తు రావాలి. నెక్స్ట్ ఇకపోతే బరుక్రచ్చ, గుజరాత్లో బ్రోచ్ అంటారండి, కోస్టల్ ఏరియా. నెక్స్ట్ సొపారా మనకి ముంబై సమీపంలో వస్తుందండి. కళ్యాణ్ అంటే మహారాష్ట్రలో. ఇవన్నీ కూడా కోస్టల్ ఏరియాస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇకపోతే మనకి అంతర్జాతీయ వ్యాపారం జరిగిందని చెప్పడానికి ఒక సోర్స్ ఏంటంటే, ఒకటేమో అంతర్జాతీయ వ్యాపారం జరిగిందని రేవు పట్టణాలు ఉన్నాయని చెప్పుకున్నాము. రెండోది ఏంటంటే వీళ్ళ నాణ్యాలు మనకు లభించాయి. రోమ్తోనే ఎలా చేశారు సార్ అంటే, రోమ్ నాణ్యాలు ఇక్కడ లభించాయి, మన నాణ్యాలు ఎక్కడ లభించాయి, దట్స్ ఆల్. దాంతో వారికి అంతర్జాతీయ వ్యాపారం జరిగిందని చెప్పుకోవచ్చు. రోమ్ నాణ్యంలో లభించిన ప్రాంతాలు ఒకసారి చూసుకుంటున్నట్లయితే మనకి పెద్ద బంకూర్, పెద్దపల్లి జిల్లా కిందకు వస్తుందండి. కోటిలింగాలు, నెక్స్ట్ జగిత్యాల, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నల్లగొండలో అక్కిన్నపల్లి అనే గ్రామంలో. విచిత్రం ఏంటో తెలుసా అండి, ఈ అక్కిన్నపల్లి ఈ గ్రామంలో దాదాపు 1531 పోటీ నాణ్యాలు లభించాయి. పోటీన్ అంటే బంగారము వెండి రెండు కలిపితే పోటీ నాణ్యం. మిశ్రమ నాణ్యాలు లభించాయి 1531. మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని నాణ్యాలు లభించాయి అంటాడు? 1531 నాణ్యాలు లభించాయి. దాంతోపాటు మనకి నల్గొండ ఏలేశ్వరం, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏలేశ్వరంతో పాటు మనకి నాగార్జునకొండలో రోమ్ నాణ్యాలు బయటపడ్డాయి. సో దీన్ని బట్టి మనం అంతర్జాతీయ వ్యాపారం ఎవరితో చేసుకున్నామంటే రోమ్ నగరంతో చేసుకున్నామని చెప్పుకోవచ్చు. ఇది వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ. అంటే ఇప్పుడు నేను ఏమేమి డిస్కస్ చేశాను, వీళ్ళ యొక్క పరిపాలన తర్వాత వీళ్ళ యొక్క సామాజిక వ్యవస్థను డిస్కస్ చేశాను, దాంతోపాటు వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను డిస్కస్ చేశాను. ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ఇంపార్టెంట్. మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాయాలనుకోండి, వ్యవసాయం రాయాలి. గ్రూప్ 1 మెయిన్స్లో మరియు డిస్క్రిప్టివ్ టైప్లో రాయాలంటే వ్యవసాయము, పండిన పంటలు, అక్కడ ఉన్నటువంటి రైతుల పేర్లు ఇవన్నీ రాసుకుంటే సరిపోతుంది. పరిశ్రమలు, ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఎన్ని రకాల 18 రకాల పరిశ్రమలు ఉన్నాయండి. వాటిలో ఇంపార్టెంట్ పరిశ్రమలు తెలుగు అకాడమీ బుక్స్ తీస్తే మీకు ఓవరాల్గా టోటల్ పరిశ్రమల పేర్లు కనపడుతూ ఉంటాయి. అంతేకాకుండా వ్యాపార వాణిజ్యాలు ఏ నగరంతో జరిగాయి? రోమ్ నగరంతో. కారణం ఏంటి ఎలా చెప్తున్నామంటే, ఇగో రేవు పట్టణాలు ఇక్కడ బయటపడ్డాయి. రేవు పట్టణాలతో అక్కడ అంతర్జాతీయ వ్యాపారం జరిగింది. దాంతోపాటు రోమ్ నగరాలకు సంబంధించిన నాణ్యాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. సో దీన్ని బట్టి అంతర్జాతీయ వ్యాపారం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇది మనకు ఉండేటువంటి రకమైన ఆర్థిక వ్యవస్థ. ఈ చాప్టర్లో 2 రకాలైనటువంటి అంశాలతో చెప్పుకుంటే మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఒకటి మత పరిస్థితులు, 2 వాస్తు శిల్ప కళలు. ఓకేనా. ఒక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత మన క్లాస్ కంటిన్యూ అవుతుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే
సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ నియమ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज, अमूल चीज, ये मेरा चीज है। కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ నియమ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज, अमूल चीज, ये मेरा चीज है। కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ నియమ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి.
पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज। अमूल चीज, ये मेरा चीज है। కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దానిలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज। अमूल चीज, ये मेरा चीज है। సో కాబట్టి మనం ఇప్పుడు శాతవాహనుల గురించి ఇక లాస్ట్ 2 రకాలైనటువంటి అంశాలు చెప్పుకుంటే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది సార్. ఒకటి మత పరిస్థితులు, రెండోది వాళ్ళ వాస్తు శిల్పకళ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి వాస్తు శిల్పకళ. ప్రతిసారి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. భారతదేశంలో వాయువ్య భారతదేశంలో ఒక రకమైనటువంటి శిల్పకళ బయటపడితే, మధురను రాజధానిగా చేసుకొని ఒక రకమైనటువంటి శిల్పకళ బయటపడితే, దక్షిణ భారతదేశంలో శాతవాహనుల కాలంలో ఒక కొత్త రకమైనటువంటి శిల్పకళ బయటపడింది. అదే అమరావతి శిల్పకళ. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు. సో శిల్పకళ చెప్పడానికంటే ముందు నేను మత పరిస్థితులు చెప్తాను. ఎందుకంటే శాతవాహనుల గురించి మనం వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలన్నింటినీ నేర్చుకున్నాం. మరి అట్లనే వాళ్ళకి మత పరిస్థితులు, వాళ్ళు ఏ మతాన్ని ఆదరించారు? చాలా రకాల మతాలను ఆదరించారండి. మతం గురించి చెప్పాలంటే ఒక 3-4 గంటల సమయం పడుతుంది. భారతదేశంలో ఉన్నది హిందూ మతులారా, అనేక రకాల మతాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న మొట్టమొదటి మతము వైదిక మతము. వైదిక మతం తర్వాత మనకి అనేక అవైదిక మతాలు వచ్చాయి. ఆ వైదిక మతమే ఈరోజు హిందూ మతంగా మారింది. దట్స్ ఆల్. మధ్యయుగంలో ముస్లిం వచ్చారు, మోడర్న్లో క్రిస్టియన్స్ వచ్చారు. సో ఓవరాల్గా మీకు చెప్పేది ఏంటంటే భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి, అది ఇంపార్టెంట్ కాదు. కానీ శాతవాహనులు ఏ మతాలను ఆదరించారు, ఏ మతాన్ని స్వీకరించారు అనేది ఇంపార్టెంట్. శాతవాహనులు అన్ని రకాల మతాలను ఆదరించారండి. వైదిక మతాన్ని ఆదరించారు, అవైదిక మతాలను ఆదరించారు. మీకు రావాల్సినటువంటి సార్ అవైదిక మతం అంటే ఏమిటి? వైదిక మతానికి వ్యతిరేకంగా పుట్టిన మతమే అవైదిక మతము. మనకు 600 BCలో అవైదిక మతాలు ఏర్పడ్డాయి. ఏమిటండి? బౌద్ధ మతము, జైన మతము, చార్వాక మతము, అజవిక మతము, ఇవన్నీ అవైదిక మతాలండి. వైదిక మతానికి వ్యతిరేకంగా వైదికులు ఏది చెప్తే దానికి ఆపోజిట్గా ఈ మతం తయారైంది. సో కాబట్టి భారతీయులు
వైదిక మతాన్ని కూడా ఆదరించారు. దీన్నే బ్రాహ్మణ మతము అంటారు. హైయెస్ట్ ప్రయారిటీ బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి బ్రాహ్మణ మతం. అంతేకాకుండా మనకి భాగవత మతము, ఇది కూడా అవైదిక మతం అండి. మనం మోడర్న్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మనం పోస్ట్ మౌర్యన్స్ అనే చాప్టర్ దగ్గర మనం భాగవత మతం వాసుదేవ కృష్ణుడిని డిస్కస్ చేస్తాం. బలరాముడు కృష్ణుడు దేవుడిగా ఈ మతము బాగా ప్రాచుర్యం పొందింది. భాగవత మతాన్ని వీళ్ళు ఆదరించారు. అని ఎలా చెప్తున్నామంటే మనకి నానాఘాట్ శాసనంలో వాసుదేవ కృష్ణ మరియు సంకర్షణ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల ప్రస్తావన ఉంది. ఎవరి వాసుదేవ కృష్ణ సంకర్షణ అంటే బలరాముడు అండి. సంకర్షణ అంటే బలరాముడు, నథింగ్ విత్. వీళ్ళు యదు అనేటువంటి తెగ, అందుకనే యదు యాదవులయ్యారు. యాదవుల యొక్క దేవుడు ఎవరంటే శ్రీకృష్ణుడు అని చెప్పుకుంటారు. అది ఏ మతము? భాగవత మతము. సో నానాఘాట్ శాసనం ప్రకారం వీళ్ళు భాగవత మతాన్ని కూడా తీసుకున్నారు. ఇంకోటి ఏం చెప్తుందంటే గాథా సప్తశతిలో సతి అని నేను చెప్పానండి, ఇంత హలుడు రచించాడని. గాథ కథ, సప్త 7, శత 100, 700 శృంగార కావ్యాలు రచించారని ఇంత ముందు క్లాస్లో చెప్పాను. ఆ శృంగార కావ్యాలు ఎవరంటే రాధాకృష్ణుని లీలలు. రాధాకృష్ణుడు. ఇప్పుడు రాధాకృష్ణుడు అంటే ఏ మతం అని చెప్పుకోవచ్చు? భాగవత మతము. సో కాబట్టి రాధాకృష్ణుల లీల గురించి వివరించబడ్డాయంటే శాతవాహనులు ఏ మతాన్ని ఆదరించారు? భాగవత మతాన్ని ఆదరించినట్లు మనకు చరిత్ర చెప్తుంది. సో ఒకటేమో వైదిక మతము, ఒకటేమో భాగవత మతము. ఇంకోటి ఏంటంటే విచిత్రం ఏంటంటే భారతదేశంలో మొదటగా ఈ యొక్క వైదిక మతము, దాన్ని హిందూ మతం అంటాం. హిందూ మతంలో కొంతకాలం తర్వాత చీలికలు ఏర్పడ్డాయండి. ప్రతి మతంలో చీలికలు ఏర్పడ్డాయి సార్, మీకు తెలుసో తెలియదు. బౌద్ధ మతంలో చీలికలు ఏర్పడలేదా? హీనయానము మహాయానము అని. జైన మతంలో దిగంబర శేకాంబర శ్వేతాంబర అనేటువంటి చీలికలు ఏర్పడలేదా? ముస్లిం మతంలో మనకి సున్నీలు షియాలు అని చెప్పేసి మతం ఏర్పడలేదా? చీలికలు ఏర్పడలేదా? క్రిస్టియన్స్లో మనకి 2 రకాలైనటువంటి ప్రొటెస్టెంట్ క్యాథలిక్స్ ఇద్దరు ఏర్పడలేదా? అంటే ప్రతి మతం కూడా చీలిక ఏర్పడింది. మతం ఒకటే, చీలికలు రకరకాల చీలికలు ఉన్నాయి. రకరకాల చీలికలు ఉన్నాయి. ఒక్కొక్క చీలిక అదే మతం గురించి చెప్తుంది కానీ డిఫరెంట్గా చెప్తుంది. భారతదేశంలో శాతవాహనులు శైవ మతాన్ని తీసుకున్నారు. హిందూ మతంలో ఒక భాగం అండి ఇది శైవము. హిందూ మతం ఏమైందంటే కొంతకాలం తర్వాత శైవ మతంగాను వైష్ణవ మతంగాను విడిపోయినది. శైవ మతము వైష్ణవ మతము 2 రకాలుగా విడిపోయింది. శైవ మతము వీళ్ళు శైవ మతాన్ని ఆదరించారా వైష్ణవాన్ని ఆదరించారా అంటే శాతవాహనులు శైవ మతాన్ని ఆదరించారు అని మనకి ఎలా రిఫరెన్స్ చెప్తుందంటే గాథా సప్తశతి మొట్టమొదటిగా శివుడి యొక్క ప్రార్థనతోనే మొదలవుతుంది. ప్రార్థనలు ఋగ్వేదంలో ఉంటుందండి. మనకి 1028 శ్లోకాలు ఉన్నాయి ఋగ్వేదంలో. సో గాథా సప్తశతి శివ ప్రార్థనతో మొదలవుతుందంటే వీళ్ళు ఖచ్చితంగా ఏ మతానికి చెందిన వాళ్ళు? వైదిక మతము. పర్టికులర్గా ఏ మతము? శైవ మతము. దట్స్ ఆల్. బట్ జిల్లాలో మనకి గుడిమల్లం అనేటువంటి ఒక ఊరిలో శాతవాహన కాలం నాటి ఏకాముఖ లింగం బయటపడింది. విచిత్రం ఏంటో తెలుసా? భారతదేశంలో దొరికిన మొట్టమొదటి శివలింగం ఇదే, మన చిత్తూరులోదేనండి. అతి ప్రాచీనమైనటువంటి గుడిమల్లం అండి, మనకి చిత్తూరు జిల్లాలో వస్తుంది. సో అది మనకు ఉండేటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే వీరు శైవ మతాన్ని ఆదరించినట్లుగా మనకి ఇంకో సోర్స్ ఏం చెప్తుందంటే మనకి అమరావతిలో మనం ఆనాడు దాన్ని ధాన్య కటకం అని పిలిచాం. ఆ ధాన్య కటకంలో మనకి వినాయకుడి శిల్పం బయటపడింది. మన శివుడు వినాయకుడు దగ్గర సంబంధం అండి, కుమారుడు అంటారు పురాణాల ప్రకారం. సో కాబట్టి దీని ప్రకారం చూసినట్లయితే మనకి ఓవరాల్గా మనకి అమరావతిలో వినాయకుడి శిల్పం బయటపడ్డం, చిత్తూరు గుడిమల్లో శివలింగం బయటపడ్డం, గాథా సప్తశతి శివుడి యొక్క ప్రార్థనతో స్టార్ట్ కావడం. ఈ కారణాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి వీళ్ళు ఏ మతాన్ని ఆచరించారంటే శైవ మతాన్ని ఆచరించినట్టు చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఒకే మతం అని చెప్పలేము మిత్రులారా, రకరకాల మతాలను ఆదరించారు. నెక్స్ట్ ఇకపోతే నాటి ఈ కాలంలో మనకి శైవం అయిపోయిన తర్వాత కొంతమంది శాతవాహనులు జైన మతాన్ని కూడా తీసుకున్నారు. జైన మతము ఋషభనాథుడు, 22వ వాడు అరిస్తనేమి, 23వ వాడు పార్శ్వనాథుడు, 24వ వాడు వర్ధమాన మహావీరుడు. జైన మత స్థాపకులండి వీళ్ళంతా. ఋషభనాథుడు పురాణాల ప్రకారం ఋషభనాథుడు జైన మత స్థాపకుడు. జైన మతం కూడా కొంతకాలం తర్వాత చీలికలు ఏర్పడ్డాయి. దిగంబర శ్వేతాంబర, యాక్చువల్లీ దిగంబర అంటే ఎటువంటి వస్త్రాలు లేనివాడు అని అర్థం. శ్వేతాంబర అంటే తెల్లటి బట్టలు ధరించేవాడని అర్థం. 2 శాఖలు విడిపోయాయి.
సో కాబట్టి మనకి ఈ కాలం నాటి ఒక రకమైనటువంటి జైన మతంలో మనకి ఇక్కడ ఒక వ్యక్తి గురించి జినప్రభన సూరి రాసిన కల్ప ప్రదీప అనే జైన గ్రంథం ఏం చెప్తుందంటే శాతవాహనులంట ఈ జైన మతానికి సంబంధించిన ప్రజలకి ఆ జైన మతాచారులకి 52 బసదులు నిర్మించారని ప్రదీప గ్రంథం చెప్తుంది. బసది రెసిడెన్సీ అండి, నథింగ్ బట్ రెసిడెన్సీ, వాళ్ళు ఉండడానికి 52 బసదులు ఆ గృహాలు నిర్మించినట్లు మనకి కల్ప ప్రదీప చెప్తుంది. దీన్ని బట్టి వాళ్ళు ఏ మతాన్ని తీసుకున్నారు, జైన మతాన్ని తీసుకున్నట్టు కూడా చెప్తుంది. అయితే ఇదంతా ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ కాలంలో ఒక జైన మతాచార్యుడు ఉన్నాడు తెలంగాణలో, మోస్ట్ ఇంపార్టెంట్, 1వ శతాబ్దం అండి క్రీస్తు శకం. ఎవరైనంటే కొడకుందాచార్య. యాక్చువల్లీ తన పేరు పద్మనంది అండి, అసలు పేరు పద్మనంది, ఈయన ఊరు పేరు కొడకుంద. సో అందుకని ఊరు పేరు ద్వారా ఈయన బాగా ఫేమస్ అయ్యనమాట. ఈయన అనంతపురం జిల్లాలో కొడకుంద అనే గ్రామంలో జన్మించాడు కాబట్టి ఈయన ఏమని పిలిచారంటే కొడకుందాచార్య అని పిలిచారు. ఇలా 2 జైన శాఖలను ఏర్పాటు చేశారు. జైనంలో మళ్ళీ ఈయన 2 శాఖలు తీసుకొచ్చాడు. ఒకటేమో బలాత్కరగణ, రెండోదేమో సరస్వతి గచ్చ అనేటువంటి 2 శాఖలను తీసుకోవడం జరిగింది. ఇతను సారత్రయం అనేటువంటి 3 గ్రంథాలను రచించాడు. సారత్రయం త్రయం అంటే 3. ఏ భాషలో అంటే ప్రాకృత భాష, ఎందుకంటే జైన మతం కాబట్టి. సో 3 భాషలను నేను రచించినట్టు చెప్తాను. ఆ 3 గ్రంథాలు ఒకసారి చూసుకున్నట్లయితే, 1 సమయపార, 2 ప్రవచనపార, 3 పంచాస్తికాయ సార. రకరకాలైనటువంటి 3 గ్రంథాలు, పంచయసార, ప్రవచనసార, పంచాస్తికార సార. సో 3 సారాలు ఉన్నాయి కాబట్టి సారత్రయం అని పిలిచారు. కవిత్రయం అంటే 3 కవులు, సారత్రయం 3 సారాలు ఉన్నాయి. దట్స్ ఆల్. అది మనకు ఉండేటువంటి విషయం అన్నమాట. ఇకపోతే శాతవాహన కాలం నాటి ఒక జైన క్షేత్రము తెలంగాణలో బలమైనటువంటి జైన క్షేత్రం ఏంటంటే మనకి ప్రస్తుతం యాదగిరి జిల్లా, ఒకప్పుడు నల్గొండ జిల్లా ఉండేదండి, ప్రస్తుతం యాదగిరి జిల్లాలో కొలనుపాక ఇవాల్టికి వీళ్ళ గురించి మనకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఇది జైన మతానికి సంబంధించినటువంటి విషయం. ఇకపోతే శాతవాహనులు బౌద్ధ మతాన్ని కూడా తీసుకున్నారు. సో శాతవాహనులు బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. శాతవాహనుల్లో మనకి శాతవాహన కాలాన్ని బౌద్ధ యుగం అనవచ్చు, ఎందుకంటే శాతవాహనులు ఎక్కువగా బౌద్ధ మతాన్ని ఆదరించారు. ఎందుకంటే వాళ్ళ యొక్క సామంతులుగా ఉన్నట్టు పైన ఉన్నటువంటి చక్రవర్తులు మౌర్యులు కాబట్టి వాళ్ళు ఎక్కువగా అవైదిక మతాన్ని తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ వాళ్ళు బౌద్ధ మతాన్ని ఎక్కువగా తీసుకుని ఉండవచ్చు. ప్రజాదరణలో బౌద్ధ మతం అభివృద్ధి చెందింది. రాణులు కూడా బౌద్ధ మతాన్ని ఆచరించినట్లు మనకు చరిత్ర చెప్తుంది. రాణులు విచిత్రం అండి. రాణులు బౌద్ధ మతాన్ని ఆచరించడమే కాదు, బౌద్ధ సన్యాసులకి గ్రామాలను ఇవ్వడం, బౌద్ధ సన్యాసులకి గృహాలయాలు కట్టించడం, బౌద్ధ సన్యాసులు ప్రార్థనా మందిరాలు ఇవ్వడం రాణులే చేస్తారు స్వయంగా. దీన్ని బట్టి రాణులు కూడా బౌద్ధ మతాన్ని తీసుకున్నట్లు మనకి చరిత్ర చెప్తుంది. బౌద్ధ మతంలో ఈ కాలంలో మొత్తం మనకి 18 శాఖలు, అంటే ఓవరాల్గా ఇండియాలో బౌద్ధ మతంలో మొదట 18 శాఖలు ఉండేవండి, తర్వాత 2 మహాశాఖలుగా మారాయి. అదే హీనయానం, మహాయానం. ఆ 18 శాఖల్లో 9 శాఖలు శాతవాహనుల కాలంలో బలంగా ఉన్నాయి. 9 శాఖలు చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటంటే, 1 మహాసాంఘిక, అమరావతిని రాజధానిగా చేసుకొని ఈ శాఖ ఉందండి. 2ది చైత్యక, ఇది అమరావతి దీని ప్రధాన కేంద్రం. నేను చెప్పేటువంటి అమరావతి స్తూపం నెక్స్ట్ ఇప్పుడు వచ్చే క్లాస్లో అమరావతి స్తూపం ఎవరు నిర్మించారంటే చైత్యకు సంబంధించిన శాఖ వారిని నిర్మించారు. నెక్స్ట్ ఇకపోతే రాజగిరిక, గుంటుపల్లి రాజధానిగా చేసుకొని ఈ శాఖ ఉంది. నెక్స్ట్ బహుశృతియ, నాగార్జునకొండను రాజధానిగా చేసుకొని ఉంది. సిద్ధార్థిక, మనకి గుడివాడను, కృష్ణా జిల్లాలో ఉండేటువంటి గుడివాడను కేంద్రంగా చేసుకొని ఈ శాఖ ఉంది. అమరావతిని కేంద్రంగా చేసుకొని పూర్వశైల, ఇదొక కేంద్రం ఉందండి. అపరశైల, నాగార్జునకొండను కేంద్రంగా చేసుకుని ఇప్పుడు నేను చెప్పేని శాఖలండి, 18 శాఖలు, 9 శాఖలు బలంగా ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ ఇకపోతే ఉత్తర శైల, జగ్గేపేట, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బట్టిప్రోలు శాసనం మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను బట్టిప్రోలు శాసనం గురించి. మహిషాసక, నాగార్జునకొండ. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 9 శాఖల్లో 8 శాఖలన్నీ కూడా ఒక శాఖకు సంబంధించినట్లయితే, నేను చెప్పిన లాస్ట్ది మహిషాసిక, నాగార్జునకొండ కేంద్రంగా ఉన్న మహిషాసిక అనేది హీనయానానికి సంబంధించిన ఒక్క శాఖ. ఇదే ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ 9లో 8 మహాయానము, 1 హీనయానం. ఆ హీనయానం ఏంటంటే మహిషాసక. ఇవన్నీ తెలంగాణలో ఉండేటువంటి శాఖలండి. మతం ఒక్కటే, శాఖలే వేరువేరుగా ఉన్నాయి. మా తెలంగాణలో ఉండేటువంటి బౌద్ధ క్షేత్రాలు, జైన క్షేత్రం అంటే కొలనుపాక అనుకున్నాం,
మన తెలంగాణలో ఉండేటువంటి బౌద్ధ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఏమున్నాయంటే ధూళికట్ట మనకి పెద్దపల్లి జిల్లాలో వస్తుంది, మీర్జంపేట కరీంనగర్లో వస్తుంది, మనకి నేలకొండపల్లి ఖమ్మం దగ్గర ఒక రకమైనటువంటి బౌద్ధ క్షేత్రం వస్తుంది, ఫణిగిరి సూర్యాపేట డిస్టిక్ అండి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బౌద్ధ క్షేత్రాలు. దీన్ని బట్టి శాతవాహనులు బలంగా నమ్మిన మతం ఏంటంటే బౌద్ధ మతం. అంటే ఇతర మతాన్ని తీసుకోలేదు సార్, తీసుకున్నారు, తక్కువగా తీసుకున్నారు. హయ్యెస్ట్ ప్రయారిటీ ఎక్కువగా ఏ మతానికి ఇచ్చారంటే బౌద్ధ మతాన్ని. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెయిన్స్లో రాసుకోవడానికి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అంటే రాణులు కూడా బౌద్ధ మతాన్ని ఆదరించారు, అది ఇంపార్టెంట్ అండి. విచిత్రం ఏంటంటే రాజులు వైదిక మతాన్ని తీసుకుంటే రాజుగారి భార్య బౌద్ధ మతాన్ని తీసుకుంది, అది గొప్పతనం అండి. సో ఇది మనకి బౌద్ధ మతం. అంటే మత పరిస్థితుల్లో మనం వైదిక మతము దాన్ని బ్రాహ్మణ మతం అని చెప్పుకున్నాం, తర్వాత మనము శైవ మతం అని చెప్పుకున్నాం, తర్వాత భాగవత మతము అని చెప్పుకున్నాం, తర్వాత జైన మతము, బౌద్ధ మతం. అంటే ఓవరాల్గా శాతవాహనులు ఏ మతాలను ఆచరించారు అంటే క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారం చెప్పాలంటే ఒకటి బ్రాహ్మణ మతము లేదా వైదిక మతము, రెండవది బలరాముడికి సంబంధించినటువంటి భాగవత మతము, మూడవది శైవ మతము, నాలుగవది జైన మతము, ఐదవది బౌద్ధ మతము. ఇవన్నీ దీంట్లో ఉండేటువంటి విషయాలు. ఇది దీనికి మత పరిస్థితులండి. ఇకపోతే ఈ చాప్టర్లో లాస్ట్ టాపిక్ ఏంటంటే మోస్ట్ అంటే దీంతో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుందండి. అంటే ఒక 3 రోజులు మూడు సెషన్స్ పట్టాయండి ఈ క్లాస్కి. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్టు లేకుండా నీకు ప్రశ్నపత్రమే ఉండదు శాతవాహనుల గురించి బిట్టు లేకుండా. సో కాబట్టి అభ్యర్థులారా చాలా జాగ్రత్తగా గమనించండి. శాతవాహన కాలంలో మనం వాస్తు శిల్పాలని ఒకసారి గమనించినట్లయితే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. యాక్చువల్లీ ఆ శిల్పాల యొక్క సంపద ఎలా చెక్కేవారు, ఉలిని సుత్తిని పెట్టి శిల్పాలను చెక్కేవారు. చాలా అందంగా ఉండేవండి, చాలా అందంగా, ఎంత స్మూత్గా ఉండేవండి, అంత స్మూత్గా ఉండేవి. మరి అమరావతి శిల్పకళ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. అదే ఇండియన్ హిస్టరీలో అనుకోండి, మనకి వాయువ్య భారతదేశంలో మనకి గాంధార శిల్పకళ వాయువ్య భారతంలో మొదలైంది కాబట్టి గాంధార అంటే ఆ ఏరియా పేరండి, వాయువ్య భారతదేశంలో ఉండే ఏరియా పేరు. అక్కడ మొదలైంది కాబట్టి గాంధార శిల్పకళ. రెండోది మధుర శిల్పకళ, మధురను కేంద్రంగా చేసుకొని ఈ శిల్పకళ బయటపడింది కాబట్టి మధుర శిల్పకళ. ఇవి రెండు. కానీ శాతవాహనుల కాలంలో అమరావతిని కేంద్రంగా చేసుకుని ఒక శిల్పకళ బయటపడింది, అదే అమరావతి శిల్పకళ. పండితులు మంచి పేరు పెట్టారండి దీనికి, అమరావతి శిల్పకళ. అమరావతి శిల్పకళలో ఒక 4-5 విషయాలు ఉన్నాయండి. ఒకటోది ఆయక పతకములు. యాక్చువల్లీ ఆయక పతకములు అంటే ఆ శిల్పం మీద ఎలా ఉంటుందంటే బుద్ధుడి యొక్క జీవిత విశేషాలన్నింటినీ కూడా చెక్కి ఆ పాలరాయి లేదా సున్నప్రాయితో కూడినటువంటి అవన్నీ కూడా బుద్ధుడి యొక్క జీవిత విశేషాలు చెక్కారండి, ఉరితో చెక్కారు. అంటే బుద్ధుడు జననము చెక్కారు, మహాభినిష్క్రమణ బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాడో చెక్కాడు, సంబోధి జ్ఞానోదయం అప్పుడు ఎలా ఉన్నాడో చెక్కాడు. అంటే బుద్ధుడి జీవిత విశేషాలన్నీ కూడా పాలరాతిపై చెక్కడం అనేది దాన్ని ఆయక పతకములు అంటారు. మీరు అమరావతి స్తూపాన్ని చూడండి, ఆయక పతకములు చాలా క్లియర్గా పడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇకపోతే బుద్ధుడు మరియు బోధిసత్వుని విగ్రహాలు ఈ యొక్క బుద్ధుడి యొక్క పూర్వజన్మలను ఏమంటారంటే బోధిసత్వ అని పిలుస్తారు. బుద్ధుడి యొక్క విగ్రహాలను కూడా అమరావతి శిల్పకళలో చాలా అందంగా చెక్కినట్లు మనకి చరిత్రకారులు చెప్తుంది. ఏ శిల్పకళ? అమరావతి శిల్పకళ చెప్తుంది. నెక్స్ట్ ఇకపోతే మనకి అప్సర లాంటి శిల్పాలు కూడా బయటపడ్డాయి. అప్సరలు అంటే అందమైనటువంటి ఆ నాట్యం వేసే నాట్యగత్య విగ్రహాలు, శిల్పాలను కూడా చెక్కారు. నెక్స్ట్ ఇకపోతే లాస్ట్లో దీంట్లో ఒకసారి మరి అమరావతి శిల్పం అన్నాం కాదు సార్, అమరావతి స్తూపం అన్నాం కదా, దాని గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పండితులు అమరావతి శిల్పులు ఎంత చక్కగా ఈ యొక్క అమరావతి స్తూపాన్ని చెక్కారంటే యాక్చువల్లీ దీని యొక్క అండభాగము మొత్తం కూడా ఎత్తు 70 అడుగులు, చుట్టుకొలత 435 అడుగులు, వ్యాసము 162 అడుగులతో ఈ పెద్దదైనటువంటి అమరావతి స్తూపాన్ని నిర్మించారు. అయితే ఇది 14వ శతాబ్దంలో కుప్పకూలినట్లు మనకి చరిత్ర చెప్తుంది. మొత్తానికి ఓవరాల్గా అయితే శాతవాహనుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది ఏంటంటే అమరావతి స్తూపము. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా వీటి గురించి తెలుసుకోవాలి. ఒక వ్యక్తి గురించి చెప్పి క్లాస్ కంప్లీట్ చేస్తాను సార్. అతను ఎవరంటే 1797వ సంవత్సరంలో ఒక ఆంగ్లేయ ఆర్కియాలజీ సర్వే ఇస్తారండి, ఒక ఆర్కియాలజీ సర్వే పర్సను. అతని పేరు మెకంజీ.
ఈ త్రవ్వకాలను జరిపి అమరావతిలో త్రవ్వకాలను జరిపి స్తూపం యొక్క అవశేషాలను బయటికి తీశాడు. 1797 సంవత్సరంలో అమరావతి స్తూపం బయటపడింది. 1797లో ఎవరైనా మెకంజీ ఆర్కియాలజీ సర్వే అండి, ఇతను ఆర్కియాలజీ పర్సన్ అండి. ఇతను ఆంగ్లేయుడు. భారతదేశంలో ఆంగ్లేయులు చేసిన గొప్ప పని ఏంటంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేయడం. భారతదేశ చరిత్రను తెలుసుకోవాలంటే ముందు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండేటువంటి పూర్వమైనటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి. త్రవ్వకాలు స్టార్ట్ చేశారు. ఎక్కడ త్రవ్వకాలు బయటపడితే అక్కడ రాజ్యాలు బయటపడ్డాయి. 1921లో సింధు నాగరికత బయటపడలేదా? మొహంజదారో బయటపడలేదా? త్రవ్వకాల ద్వారానే బయటపడింది. సో నీ చరిత్ర మొత్తం కూడా మొదట దేంతో డిపెండ్ అయి ఉంది? త్రవ్వకాలతోనే ఉంది. ఇది మనకి శాతవాహనులకు సంబంధించినటువంటి శిల్పకళ. శాతవాహనుల శిల్పకళ అంటే మనకి ఖచ్చితంగా గుర్తొచ్చేటువంటిది ఒకే ఒకటి అమరావతి స్తూపము. దాంట్లో ఆయక పథకములు చాలా చాలా ఇంపార్టెంట్. ఇదండి ఓవరాల్గా శాతవాహనులకు సంబంధించిన విషయం. అంటే ఈ చాప్టర్లో మనం మొట్టమొదటగా విదేశీ గ్రంథాల నుండి చిట్ట చివరి వాస్తుశిల్పాల వరకు దీని గురించి డిస్కస్ చేసాం. ఓకే అండి. తిరిగి నెక్స్ట్ క్లాస్లో మనము వీళ్ళ తర్వాత ఇక్ష్వాకులు వస్తారు. ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండీలు. ఈ ఇక్ష్వాకులు విష్ణుకుండీలు చెప్పుకుంటే ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అయిపోతుందండి. మనం అంటే మీడియాలోకి వెళ్ళిపోతాం. సో నేను నెక్స్ట్ క్లాస్లో ఇక్ష్వాకుల గురించి చెప్తాను. ఓకేనా? అంతవరకు సెలవు. తిరిగి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.